కలిసి యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను అనే పాట పాడి దేవుని ఆరాధిస్తామండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ యెహోవా యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ నా తల్లియు నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. మనం చేతులెత్తి ఒకసారి గట్టిగా మనం హల్లెలూయా అని చెప్తామండి. హల్లెలూయా, దేవుడు మనతో ఉన్నాడు, మన వెలుగై ఉన్నాడు. సో మనందరం దేవుని ఆరాధిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ యు గాడ్ ఫాదర్. అదేవిధంగా యెహోవా నా బలమా అనే పాట పాడి దేవుని ఆరాధిద్దామండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు
హృదయంలో నివసించాలండి. అందరం చేతులెత్తి స్వరమెత్తి దేవుని ఆరాధిద్దాం, దేవుణ్ణి మహిమపరదామండి. హల్లెలూయా, హల్లెలూయా, నీకే స్తోత్రం. He shows the way, He leads the way. మనమందరం లేచి నిలబడి పాట పాడుకొని దేవుని ఆరాధిద్దామండి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని మనము దేవునిలో ఉంటే దేవుడు మనను దాన్ని ఎదుర్కొనే విధంగా మనకు సహాయం చేస్తాడండి. దేవునిలో లేకపోతే మనం పాపంలో పడిపోతాం, చీకట్లోనే ఉంటాం. మనం ప్రార్థిస్తాం, దేవా నేను నీ వెలుగులోనే నడవాలి తండ్రి, నేను నీ మీదనే ఆధారపడాలి తండ్రి. మనమందరం ఒకసారి దేవునితో మాట్లాడి ఈ పాట పాడుకొని దేవుని ఆరాధిస్తామండి. శోధన కష్టములు ఆవరించి ఉండగా, వివిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, కదలాకయున్న నా హృదయమును
నీ నామమునకు మహిమ కలుగును గాక తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఈ విధంగా సమావేశమే నిన్ను ఆరాధించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు దేవా. మా మధ్యలో నీవు ఉన్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. దేవా, నీ వాక్యం సత్యమైనది దేవా. మరి తండ్రి, నీ సన్నిధిని మేము ఆహ్వానిస్తున్నాం దేవా. నీ సంపూర్ణ అధికారం మా పైన వహించుమని వేడుకుంటున్నాం దేవా. మరి ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరినీ సందర్శించమని, వాక్యానుసరమైన మార్గంలో నడిపించమని, వాక్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకునే కృపను మాకు అనుగ్రహించు రాజా. అపార్థం చేసుకోకుండా, అటు ఇటు మనసు వెళ్ళకుండా, నీ వాక్యంను శ్రద్ధగా విని సరిగ్గా అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించుటకు మా జీవితాలను సమర్పించే కృపను అనుగ్రహించమని నీ పాదాల యొద్ద మా జీవితాలను సమర్పించి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి దేవుని సన్నిధిలో. దయచేసి స్క్రీన్లో కనబడుతున్నప్పుడు అడ్డంగా నిలబడితే వేరే వాళ్ళకి కనబడుతుంది, కొంచెం సైడ్లో ఉండాలి, సో దట్ అదర్ పీపుల్ కెన్ సీ. ఈరోజు మనము వాక్య భాగము 27వ కీర్తనలో నుండి మనం ధ్యానిస్తున్నామండి. 27వ కీర్తన, Psalm 27. అందరూ బైబిల్ త్వరగా తెరిచి Psalm 27లో ఉండాలి. త్వరగా, ఇంతసేపు అయ్యింది. అందరూ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ త్వరగా తెరవాలి. Psalm 27 అనగానే అక్కడ ఉండాలి. ఓకే, యెహోవా, అందరం కలిసి చదువుతామండి. యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెర్రుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకును దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన నన్ను తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. అబద్ధ సాక్షులు క్రూరత్వమును వెళ్ళగ్రకు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 27వ కీర్తన రాసిన పరిస్థితి ఏమిటంటే, అందరికీ అలా దగ్గొచ్చిందా? కాంపిటీషన్ తోటి 20-30 మంది దగ్గడం నాకు అంటే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు మౌనంగా కూర్చొని వాక్యం వినండి అమ్మా, శ్రద్ధగా వినండి. అటు ఇటు వెళ్ళకండి, అది ఇది మైండ్ పెట్టుకోకండి, వాక్యం మీద మైండ్ పెట్టండి. ఓకే, ఈ కీర్తన 27వ కీర్తన దావీదు కీర్తన. ఈ కీర్తనలో దావీదు
దేవునితో కొన్ని మనవులు చేస్తున్నాడు, కొన్ని విషయమై స్టేట్మెంట్స్ చేసి నాకు దేవునిలో ఇవన్నీ ఉన్నాయి అని ఆయన తన ధైర్యమును వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకందరికీ తెలిసినటువంటి విధంగా దావీదు సౌలు చేత తరమబడుతున్నటువంటి స్థితిలో ఇది రాశాడు. దావీదు సౌలు సైన్యము ఆయన కొరకే వెతుకుతున్నది. సౌలు రాజుగా ఉన్నాడు, ఆయన దగ్గర వేల మంది సైనికులు ఉంటారు. వారు దావీదు కొరకై వెతుకుతున్నారు. దావీదు దగ్గర కొద్దిమంది ఉన్నారు, వందలు ఉన్నారు. కానీ సౌలు దగ్గర 10,000 ఉన్నారు. 10,000 ఉన్న సైన్యం అంతా లక్షల మందిని ఈయన వెనకాల పెట్టలేదు, కానీ 1,000 మంది ఆయనను తరుముతున్నారు. మనం ఈరోజు యెహోవా నా బలమా అని పాట పాడినాం, అది 18వ కీర్తన. అందులో కూడా సౌలు తరుముతున్నప్పుడే రాయబడినటువంటి కీర్తన. ఎన్నో కీర్తనలు ఉన్నాయి. సౌలు యొక్క సైన్యము తరుముతున్నప్పుడు దావీదు వెళ్ళి పట్టణంలో ఊర్లో ఉండే పరిస్థితి లేదు, అందరికీ తెలుస్తుంది. ఎక్కడో వెళ్ళి ఎడారి ప్రాంతాల్లో, ఎవ్వరు జీవించని ప్రాంతాల్లో, కొండ శిఖరములలో, కొండ ఎక్కి ఎక్కడో మూలకు ఒక గుహ ఉంటే ఆ గుహలో పోయి దాచుకునేటువంటి పరిస్థితి. ఎవరికి తెలియదు అక్కడ ఒకరు ఉన్నారని. ఒక్కొక్క పట్టణం, ఒక్కొక్క ఊరు వెళ్ళి ఎక్కడున్నాడంటే అక్కడి సైడ్ వెళ్ళడం మేము చూసాం కొంతమందిని. మరి దావీదు సైన్యం అని అనుకుంటున్నాను, మీరు వెళ్ళి చూడండి అంటే ఎంతో కొండలు ఉన్నాయి ఆడ. ఏ కొండలో ఏ గుహ ఉందో తెలియదు, ఒక్కొక్కటి వెతుకుతూ వస్తున్నారు. వెతికి అలసిపోయి రాత్రి అయినప్పుడు, రాత్రి సమయంన పడుకోవడం కూడా అక్కడే జరుగుతుంది. వింటున్నారండి? పడుకోవడం కూడా అక్కడ వారు మంట వేసుకొని సైనికులందరూ ఇలా కూర్చొని, అరే నాకు ఆ దావీదు దొరికితే వాని ఇట్లా చీల్చేస్తారా, ఇట్లా చంపేస్తారా, చేతులు పట్టి ఇట్లా ఇరిచేస్తారా, ఎట్లా పిట్టలా ఉంటాడు ఆయన, ఆయన ఒక వారియరా, నాకు ఒక పెద్ద ఛాలెంజ్ అవాడు, ఇంత ఉంటాడు, నేను ఇంత హైట్ ఉన్నా, ఇంత సాలిడ్గా ఉన్నా, ఇట్లా పట్టి ఇట్లా వెనకాల ఒక కాలు పెట్టేసి ఇట్లా ఇరిచే, ఏమనుకుంటున్నారో వాని ఇట్లా చేస్తా, ఉల్టా కొడతాం, లేదా పట్టి ఇట్లా పిట్టని చీల్చినట్టుగా చీల్చేస్తాం. ఇంకా ఇక్కడ కీర్తనలో చూస్తే నా శరీరమును తినడానికి వచ్చి వారు ఆలోచన చేస్తున్నారు, పట్టి ఇట్లా కొరికి తినేస్తా అని శవం కూడా దొరకకుండా చేసేస్తా. ఇలాగ భయంకరమైన ప్లాన్లు వేస్తున్నారు. తాగి గట్టిగా అరుస్తుంటే వణుకుడు వస్తుంది. ఎక్కడున్నారా దావీద్, ఎక్కడున్నావు అని అట్లా అరుస్తుంటే వణుకుడు వస్తుంటుంది. ఒక్కొక్క గల్లీలో, ఒక్కొక్క కార్నర్లో ఇలా టర్న్ అయ్యి దొరికిపోయినారా, ఇక్కడే ఉంటాడు ఆడు, ఇక్కడే ఉంటాడు అని దగ్గర దాకా వస్తున్నప్పుడు గుండె దడ కొట్టుకుంటుంది. మంచి వారి గుండె పగిలిపోతుంది. 1,000 మంది అండి, 1,000 మంది తరుముతున్నటువంటి పరిస్థితి. వరద వల్లే భక్తిహీనులు పొర్లినను అని ఉంది 18వ కీర్తనలో. వరదలలాగా వచ్చారంట. చూస్తే ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు. వింత ధ్వనులు భయపడియడానికి గట్టిగా అరుచుకుంటూ, పశువుల్లాగా లేకపోతే ఇంకా ఏదో రాక్షసుల్లాగా అరవడం, గట్టిగా నవ్వడం. అరే అయిపోయిందిరా నీ పని, పెద్ద రాజు అవుతాం అనుకున్నావు కదా, నీ పని చూడరా, ఇప్పుడు ఏం చేస్తాం మేము, మా మీద నాయకునిలాగా ఉన్నావు అనుకున్నావారా, ఎక్కడికి వచ్చినావు నువ్వు, చిన్న పిల్లోనివి, నేను ఇలాగ చేస్తాం అలాగ చేస్తాం. చాలా భయంకరంగా దేవర్ థ్రెటనింగ్ హిమ్. చాలా భయంకరమైన బెదిరింపులు, తిట్టులు, ఇలాగ ఆయనని చెప్పి బాధిస్తున్నటువంటి సమయమున దావీదు, ఆయనతో ఉన్నవారు ఎలాగ భయపడ్డారో నాకు తెలియదు, కానీ దావీదు చెప్పినటువంటి మాట ఇది. అంతేకాదు, ఇంకా కొందరు ఏమంటారంటే సౌలు తరుముతున్నప్పుడు ఎన్నో కీర్తనలు రాశాడు. ఈ కీర్తన రాసింది ఎప్పుడంటే, ఒక ఏదోమీయుడు ఉన్నాడు, డోయేగ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఏదోమీయుడు. ఆయన సౌలుకు ఈ యాజకులంతా సపోర్ట్ చేసిర్రు ఆయనకు. వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని బాగా ఓడితే అప్పుడు దావీదు ఎక్కడ ఉండో తెలియదు, యాజకులను కొట్టుమని, సేవకులను కొట్టుమని సౌలుకు నేర్పిస్తే సౌలు వెళ్ళి ఒక్కరి తర్వాత ఒకళ్ళని చంపుకుంటూ వెళ్ళాడు. ఆ చంపింది కూడా ఈ డోయేగే అని అంటారు, ఎందుకంటే ఇజ్రాయిల్ కొంచెం వెనకాడతారు యాజకుల మీద చేయి వేయడానికి.
సో ఇలాగా ఆయన చూశాడంట, యాజకునితో మాట్లాడుతూ దూరంకి వెళ్ళి చూశాడు. నేను అనుకున్నాను కూడా వాడు చూసినప్పుడు చెప్తాడని అనుకున్నాను, చెప్పాడు వాడు అని. ఒక గ్రామం, ఒక కాలనీ ఉన్నది, యాజకుల కాలనీ. మొత్తం కాలనీలో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు, యాజకులందరినీ. ఒక 80 కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఆ కాలనీ మొత్తం ధ్వంసం చేసేసి యాజకులను చంపేశాడు. భయంకరమైనవి. ఒకసారి సేమ్ గుహలోకి వచ్చి పడుకున్నారు వాళ్ళంతా. ఆ గుహలో కొంచెం ఎక్కువ దూరం ఉండడం వల్ల వాళ్ళు పోయి ఇంకొక ప్లేస్లో వారు దాచుకున్నారు. సేమ్ గుహలో పడుకొని ఉన్నారు. పడుకున్నప్పుడు చంపేయి ఒక్క పోటుతో, లేకపోతే నేను చంపేయాలా, నేను చంపుతా, తలవారు తీసుకొని ఒక్కసారి కొట్టినట్టే రెండోసారి ఒక్కదాంతో 2 ముక్కలు అయిపోతాడు. నాకు చెప్పు, నేను ఏమంటే చేస్తాను. నేను ఇలాగ ఎంతోమంది అన్నారు. అప్పుడు కూడా ఏం చేయలేదు, ఎన్నో జరిగాయి. అయితే అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఈ కీర్తన రాశాడు దావీదు. ఈ కీర్తన రాశాడు. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. భయం అవుతలేదా దావీదు? నాకు ఎంత భయం అవుతుంది. నీకేం భయం కాదా? దావీదు కూడా మన వంటి మనిషే, భయం అవుతుంది ఆయనకు, 100% భయం అవుతుంది. కానీ ఆయన ఒకటి జ్ఞాపకం చేసుకున్నాడు, 100 మంది మన దగ్గర ఉంటే ధైర్యం వస్తుంది. 100 మంది ఎదురు వచ్చి మన దగ్గర 400 మంది ఉంటే ధైర్యం వస్తుంది. 1000 మంది ఎదురుండి మన దగ్గర 10,000 మంది ఉంటే మనకు ధైర్యం వస్తుంది. మనుషులను చూసుకొని ధైర్యపడతారు కదా మీరు, మనుషులను చూసి భయపడుతున్నారు, మనుషులను చూసి ధైర్యం వస్తుంది. దేవుని చూస్తే మీకు ధైర్యం రాదా? గొలియాత్కి మీరందరూ భయపడినప్పుడు అదే కదా నాకు ధైర్యం. నా సజీవము గల దేవుని దూషించేవాడు వీడెంత, వీని బతికెంత. నా దేవునికి విరుద్ధంగా నిలబడ్డాడు, వీడెంత. దేవుని చూసి మీకు ధైర్యం రాదా? యెహోవా నాకు వెలుగై, చీకటి మొత్తం చీకటి, ఎడారిలో. సిటీలో అంటే దీపాలు ఉంటాయి, ఎడారిలో చీకటి. ఇంకొకటి ఏంటి తెలుసా? సపోజ్ వాళ్ళ గుహలో ఒక దీపము కానీ ఒక టార్చ్ కానీ పెట్టుకున్నారు అనుకోండి, అరే అక్కడ వెలుతురున్నది అని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటారు. లైట్ లేకుండా బ్రతకాలి, లైట్ లేకుండా బ్రతకాలి. లైట్ వేస్తేనే ఏ పశువులు రావు, ఏ నక్కలు, తోడేళ్ళు, ఏ గబ్బిలాలు, పాములు రాకుండా ఉంటుంది. లైట్ ఆఫ్ చేస్తే ఇవన్నీ వస్తాయి. లైట్ ఆఫ్ చేయగానే భయంకరంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి తెలుసా? వాళ్ళు లైట్ పెట్టుకుంటారు. లైట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్లా లోయలు కొండలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నీడ పెద్ద కనబడుతుంది. ఒక్కొక్కసారి ఇట్లా లైట్ కొడితే ఒక మనిషి ముఖము ఒక బిల్డింగ్ మీద, అపార్ట్మెంట్ మీద ఒక పెద్ద ముఖంలాగా మొత్తం బిల్డింగ్ అంతా ఈయన కంటే చిన్నగా ఉన్నట్టు కనబడుతుంది. ఆ నీడ ఉట్టి తల నుండి వేస్ట్ వరకు అపార్ట్మెంట్ అంత పెద్దగా కనబడతాడు. అలాగా నీడలు పెద్దగా రావడము, వారి ఎక్కడో మాట్లాడిన మాటలు పెద్దగా ఆ గాలి గురించి దూరం 1-2 కిలోమీటర్ దూరం వినబడము. ఇంకా చిన్న సౌండ్లు కూడా, ఎడారిలో చిన్న సౌండ్ కూడా డిస్టార్టెడ్గా వేరేగా వినబడుతుంది. ఒక ఇంట్లో ఒక హోల్ చేసేసి ఒక గోడలో హోల్ చేసేసి, ఇట్లా పెద్ద గ్రౌండ్ ఉన్నటువంటి ఇంటి పక్కకు ఒక గోడలో హోల్ చేసి దాంట్లో ఒక మెటల్ది ఒక స్ట్రిప్ పెట్టారనుకోండి. ఈ గాలికి ఆ మెటల్ స్ట్రిప్ అని ఇట్లా సౌండ్లో వినబడి దూరంకి ఎట్లా వినబడుతుంది తెలుసా? ఏదో దయ్యాలు భూతాలు చప్పుడు వచ్చినట్టు వినబడుతుంది. చిన్న దీపం ఇంట్లో పెట్టేసి ఊగుతున్న కర్టన్ పెట్టినామనుకోండి, భూతం తిరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఎంతోమంది ఇలాంటి కావాల్సుకొని చేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోవడానికి ఇట్లా చేస్తారు. అక్కడ దయ్యాలు ఉన్నాయి, అక్కడ భూతాలు ఉన్నాయి, అక్కడ మనుషులు చచ్చిపోయారు, రాత్రి భయంకరంగా కేకలు వినబడేటట్టుగా ఆ మెటల్ స్ట్రిప్పే ఒక్కొక్కసారి ఏడ్చినట్టుగా వినబడుతుంది, ఒకసారి భూతం ఉన్నట్టుగా వినబడుతుంది, ఒకసారి సౌండ్ పెద్దగా రాగానే నరిచినట్టు వినబడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు పడిపోతారు, ఇల్లులు కాల్ చేసేస్తారు. ఎవ్వరు కిరాయికి కూడా రారు, ఎవ్వరు ఓనర్స్ కూడా అమ్మేయడానికి చూస్తారు, చీప్గానైనా అమ్మేస్తాం. కానీ ఇక్కడ నిజముగా అరుస్తున్నారు, భయంకరమైనటువంటి విధంగా వినబడుతున్నప్పుడు దావీదు రాసిన కీర్తన, చీకటి
ఎక్కడ చూడు చీకటి, 100 కిలోమీటర్ల వరకు వెలుతురు లేదు. శత్రువుల దగ్గరనే వెలుతురున్నది. ఎక్కడ చూసినా చీకటి. అడుగు అడుగు ఎక్కడ ఏముందో, ఎక్కడ జారి పడిపోతామో, కొండ మీదకి వెళ్ళి కింద పడిపోతామేమో, ఏమి చెయ్యాలి, ఎటు వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి? నమ్మినటువంటి వారు మోసం చేసిన వారు ఉన్నారు. ఎవరి మనసులో ఏముందో కనబడని చీకటి, మనసులలో చీకటి, నిజం కళ్ళకు కనబడే చీకటి, దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉన్నటువంటి ఆత్మీయమైన చీకటి, ప్రవక్తలు ఏమైనా చెప్తే బాగుండు తెలియని చీకటి, ఫెలోషిప్ లేదు. అందరు ఇక్కడ వినండి. ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ విత్ యూ, కీప్ దెమ్ విత్ యూ, అదర్వైజ్ డోంట్ బీ డిస్ట్రాక్టెడ్. అక్కడికి వెళ్ళిపోయారు ఏంది అని తీసుకొని పెట్టుకోండి, లేకపోతే వాళ్ళ మీద మైండ్ పెట్టకండి. ఇఫ్ యూ ఆర్ రియలీ కన్సర్న్, టేక్ దెమ్ విత్ యూ, బట్ డోంట్ గెట్ డిస్టర్బ్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ద కాంగ్రెగేషన్. నాన్న, చిల్డ్రన్ టేక్ కేర్. ఓకే. సో దేవుడు, దావీదు చీకటిలో ఉన్నాము అని వారందరూ అనుకుంటున్నప్పుడు అన్న మాట, ఏమి జరుగుతుందో, ఏ శత్రువులు ఎప్పుడు వస్తారో కనబడదు. బయట ఏమైతుంది, గుహలో దాచుకున్నారు, చప్పులు వినబడుతున్నాయి, ఇటు వస్తుర్రా, వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారా, మనం బయటికి రాగానే అటాక్ చేస్తామని వెయిట్ చేస్తున్నారా, వెళ్ళిపోయినట్టుగా సౌండ్లు అంటే వెళ్ళిపోతున్నట్టుగా ఇట్లా చప్పుళ్ళు చేసేసి వెళ్ళిపోయా, యాక్టింగ్ చేసి ఇక్కడే ఉన్నారా, నిజంగా వెళ్ళిపోయారా? ఒక 100 మంది వెళ్ళండిరా, 10 మంది మేము ఇక్కడ వెయిట్ చేస్తాము, వాళ్ళు రాగానే మేము అటాక్ చేస్తాము అని యాక్టింగ్ చేస్తున్నారా? ఏమి కనబడతలేదు, చీకటి, వినబడతలేదు, తెలుస్తలేదు, మనసులో ఉన్న ప్లాన్లు కనబడట్లేదు, ఎవరి శత్రువులు ఎవరి మిత్రులు కనబడట్లేదు, ఎక్కడ ఏ పాములు ఉన్నాయి కనబడట్లేదు, నాకు భద్రత లేదు, నాకు సహాయం లేదు, కావలసినంత అండ లేదు, బలము లేదు, అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆర్మీ లేదు, ఎవ్వరు లేరు. ఇంకా మనకు మంచి ఒక ప్రాపర్ హైడింగ్ ప్లేస్ లేదు, అక్కడ పోయి ఎవరు రారు. బరువైనటువంటి తలుపులు, బరువైనటువంటి గొల్లాలు ఉంటే లాక్ వేసుకొని మంచిగా పడుకోవచ్చు. పడుకుంటామంటే ఎవరు వస్తారో తెలియదు, పడుకోవద్దు. ఇట్లుండాలి, చిన్న సప్పుడు కానీ లేచేయాలి. ఏం నిద్ర వస్తుంది? ఏదో ఇట్లా నడిచినట్టుగా సప్పుడు వస్తుంది, గాలి సప్పుడు రాగానే లేచేస్తారు. చిన్న ఏదైనా కొమ్మ పక్క జరిగిందని సప్పుడు లేచేస్తారు, ఒక ఈగ వాళ్ళైనా లేచేస్తారు, ఏ సప్పుడైనా లేచేస్తారు. నిద్ర ఎక్కడండి? నిద్ర లేదు, తెలియదు. ఏదో ఒక పాము కాలు మీదకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నది, ఏదో గాలి టచ్ కాగానే ఏదో వచ్చినట్టుగా వాలినట్టుగా అనిపిస్తుంది. సో ఇంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా మై లార్డ్ షోస్ మీ, నా దేవుడు నాకు తెలియజేస్తాడు. ఏమైనా అపాయం ఉంటే ఇదిగో ఉన్నది, జాగ్రత్త అంటాడు. నన్ను కాపాడడానికి రెడీగా ఉన్నాడు. నాకు అందరి హృదయాలు బయలు చేస్తాడు. నాకు ఏమి జరగబోతుందో చూపిస్తాడు. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. పూర్తిగా చీకట్లో నేను ఎందుకు భయపడాలి? చిన్న లైట్ ఆన్ చేసి, ఒక ట్యూబ్ లైట్ ఆన్ అయ్యగానే ధైర్యం వచ్చేస్తుంది, ట్యూబ్ లైట్ ఆఫ్ చేయగానే భయం అవుతుంది. ఇంత ఈ లైట్ నీకు సాయం అవుతుందా? ఈ బల్బు నీకు అంత ధైర్యం చెప్పిస్తుందా? ఏమవుతుంది నీకు? లైట్ ఆన్ అయితే ఏమవుతుంది, లైట్ ఆఫ్ అయితే ఏమైంది? ఈ లైట్కి అంతా నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావు. యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు కదా. హల్లెలూయా. అందుగురించి బైబిల్లో రాయబడి ఉంది, పరలోకంలో సూర్యుడు లేడంట వెలుగుతూ కొరకు, యెహోవానే వెలుగై ఉన్నాడు. యెహోవా వెలుగై ఉన్నాడు. ఈ కళ్ళకు కనబడే ఈ వెలుతురు కాదండి వెలుగు అంటే. అర్థమైందా? మీకు ఒక సంగతి తెలుసా? దేవుని ఆలయములో అవుటర్ కోట్స్ ఆవరణములలో సూర్యుని వెలుతురు ఉంటుంది. అర్థమైందండి? సూర్యుని వెలుగు ఉంటుంది. హోలీ ప్లేస్లో సూర్యుని వెలుగు ప్రవేశించదు, దీపస్తంభం వెలుగు ఉంటుంది. పరిశుద్ధ స్థలములో దీపస్తంభం వెలుగు ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో దీపము కూడా ఉండదు, సూర్యుడు కూడా ఉండడు, కట్టిక చీకటి ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలో. కొంతమంది అనుకుంటారు వెలుతురు ఉంటే దేవుని సన్నిధి, చీకటి సైతాన్ సన్నిధి. అతి పరిశుద్ధ స్థలంలో చీకటి ఉంటుంది, ఎల్లప్పుడూ చీకటి ఉంటుంది. 365 రోజుల వరకు, 364 రోజులు అనుకుంటాం, చీకటి ఉంటుంది.
చీకటి, దేవుని సన్నిధి చీకటి ఉంటే దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. అతి పరిశుద్ధ స్థలములో చీకటి ఉంటుంది. ఈ కండ్లకు కనబడే వెలుతురు కాదు, అక్కడ చీకటి ఉంటుంది. ఎప్పుడు ప్రధాన యాజకుడు అందులో ప్రవేశిస్తాడో ఆ టైంలో దేవుడు అక్కడ వెలుతురు కలుగజేస్తాడు. అప్పుడే, ఆ రోజు మాత్రమే. తక్కిన టైం అంతా అక్కడ చీకటి ఉంటుంది. ఈ కండ్ల కనబడే ఈ ఫోటాన్స్తో తయారైన లైట్ కాదు. నాట్ దిస్ లైట్ ఆఫ్ ఫోటాన్స్. ఇది కాదు, విజిబుల్ లైట్ కాదు. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. అమెరికన్ ఆర్మీ ఎక్కడన్నా అటాక్ చేస్తే, ఇప్పుడు ఇరాక్ మీద వార్కి వెళ్ళినప్పుడు అమెరికాకు ఇరాక్కి ఏం డిఫరెన్స్ ఉంది, ఇరాక్ వాళ్ళ దగ్గర ఏ అమ్యునేషన్ ఉంది, అమెరికా దగ్గర ఏ అమ్యునేషన్ ఉంది, అంత కంపారిజన్ రాశారు. లైక్ ఒక బాక్సర్ది ఫైట్ అయినప్పుడు ఈయన హైట్ ఇంత, ఈయన పంచింగ్ పవర్ ఇంత, ఇన్ని విన్ అయ్యాడు, ఇన్ని ఓడిపోయాడు, ఈయన ఇన్ని గెలిచాడు, ఇన్ని ఓడిపోయాడు, ఈయన ఇన్ని నాకౌట్లు చేశాడు, ఈయన ఏమైనా చేశాడా, కంపారిజన్ ఇస్తారు. వెయిట్, హైట్, అన్ని, రీచ్, కంపారిజన్ ఇస్తారు. అదేవిధంగా అమెరికా ఆర్మీ, ఇరాక్ ఆర్మీ, అమెరికా ఆర్మీ, ఇరాక్ ఆర్మీ మధ్యలో కంపారిజన్ ఇచ్చి వన్ స్టాండింగ్ అవుట్. అప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు అందరి దగ్గర ఉండొచ్చేమో, కానీ అప్పుడు అమెరికా ఇరాక్ వార్ జరిగినప్పుడు అమెరికా దగ్గర ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నైట్ విజన్ గాగల్స్. చిమ్మ చీకట్లో కూడా ఆ గ్లాసెస్ వేసుకుంటే కనబడుతుంది, గ్రీన్ కలర్ కనబడుతుంది. బ్రైట్ లైట్లో ఉన్నట్టుగా కనబడదు, కానీ కనబడుతుంది. అర్థమయ్యేంత వరకు తెలుస్తుంది. ఒక మనిషి వస్తున్నాడు, గన్ను తీస్తున్నాడు, బ్యాగ్లో పెడుతున్నాడు, అన్ని క్లియర్గా కనబడుతుంది. డిమ్ గ్రీన్ లైట్, నైట్లో రెడ్ లైట్ వేసుకుంటారు కదా, అది రెడ్ బదులు గ్రీన్ లైట్ ఉంటే ఎట్లుంటుంది, అలా కనబడుతుంది. గ్రీన్ నైట్ విజన్ గాగుల్స్లో కనబడుతుంది. లైట్ లేదు కానీ కనబడుతున్నది. సో ఈ లైట్ కాదు, ఈ లైట్ ఉంటే మీకు ధైర్యం వస్తుంది కదా. ఒక మనిషిని ఒక పెద్ద ఎడారిలో పెట్టేసి చీకటి లైట్ ఆఫ్ చేసేసినాం. నేను ఒకసారి స్టార్టింగ్లో కూకట్పల్లి నుండి చర్చ్కి వస్తున్నప్పుడు ఈ బోయినపల్లి రూట్లో షార్ట్కట్లో ఇట్లా వెళ్తాం. సో ఇలాగ వెళ్తున్నప్పుడు ఏమైందంటే అక్కడ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా, అక్కడ వైపు మొత్తం చీకటి, నో స్ట్రీట్ లైట్స్ అనమాట. 1 కిలోమీటర్ వరకు అస్సలు స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆ రోజుల్లో. సో నేను బైక్ మీద వెళ్ళినప్పుడు ఇది చూడు ఎట్లుంటుంది అని చెప్పేసి 2 లైట్లు ఆఫ్ చేసేసిన. స్ప్లెండర్ మీద నడుస్తున్నప్పుడు సడన్గా లైట్లు ఆఫ్ చేసిన. ఇంత చీకటి ఉన్నది అని అన్నది, ఏం కనబడతలేదు. ఆఫ్ చేయగానే ఎంత భయంకరం అనిపిస్తుంది. ఎడారిలో తీసుకుపోయి బండి ఆఫ్ అయిపోయింది అనుకోండి, భయంకరం ఉంటుంది. ఎక్కడ లైట్లు ఉండవు. 2 కిలోమీటర్స్ అవతల ఎవరైనా బల్బు ఆన్ చేస్తే కనబడుతుంది, అంత దూరంకి వెళ్ళి. లైట్ అంత ఇంపార్టెంట్. లైట్ లేకపోతే మనిషి బ్రతకలేడు. లైట్ మీద డిపెండెంట్ అయిపోయినాం మనం, ఈ లైట్ మీద. అయితే దావీదు అంటున్నాడు, ఈ లైట్ లేకపోయినా పర్వాలేదు, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. మరి ఒక గోడని ఇట్లాంటి ఇలాంటి వాల్స్ కానీ కాంక్రీట్ వాల్స్ ఉంటే ఇంకా గ్రేట్. కాంక్రీట్ వాల్స్, బ్రిక్ వాల్కే మనం ఇంత ధైర్యంగా ఉన్నాం. కాంక్రీట్ వాల్స్ ఉన్నాయి అనుకోండి, అమ్మ ఎవరు హాయిగా ఉన్నా. ఒక టవర్ ఉన్నది అనుకోండి, నన్ను ఎవరు దాడి చేసినా కానీ తాలుకోగలుగుతుంది. ఆ రోజులో ఏంది, లావు పెద్ద రాళ్ళు, గ్రనైట్ స్టోన్స్ పెద్దవి, దాంతో కట్టేవారు కోటగోడలు. అలాంటిది పెద్ద ఒక బుర్జు కానీ ఒక కోట గోడ కానీ ఉంటే ధైర్యం ఉంటుంది, ఎవ్వరు మనల్నేమి చేయలేరు. ఒక గోడని నువ్వు నమ్మినప్పుడు, ఇది నన్ను కాపాడగలుగుతుంది అన్నప్పుడు, యెహోవా నా ప్రాణ దుర్గమై ఉన్నాడు. హల్లెలూయా. మనం పాడాం కదా, యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణ అయ్యే, నా ప్రాణ దుర్గమయ్యే. నేను ఎందుకు భయపడాలి? నాకు దేవుడు ఉండగా నేను ఎందుకు భయపడాలి? మనుషులకా నేను భయపడవలసింది. దేవుడు ఉన్నాక, యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవరు? దేవుడు నాతో ఉన్నాడు, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, యెహోవా నాకు రక్షణ అయి ఉన్నాడు. రక్షకుడు, హీఈస్ ద రాక్ ఆఫ్ మై సాల్వేషన్.
ఒక కొండ వెనకాల నేనుండి అక్కడికి దాడి చేస్తే కొండ మీద ఎన్ని అన్నా దాడి చేసుకో, బాంబులు వేసుకో, మెషిన్లతోటి అటాక్ చెయ్యి, ఏ ఒక పెద్ద వెహికల్ తోటి వచ్చి గుద్దినా వెహికల్ ఖరాబ్ అయిపోతుంది. కానీ ఆ కొండ, ఆ గుట్టకేం కాదు, ఆ కొండకేం కాదు. ద రాక్ ఆఫ్ మై సాల్వేషన్ అది ఉన్నది. ఇక్కడ మనం గన్ రాక్ అంటాం కదా, దట్ ఈస్ ఎ రాక్, రాక్ ఆఫ్ మై సాల్వేషన్. దానికంటే ఇంకెంతో పెద్దగా ఉంటాయి రాక్స్. ఆ రాక్ అయి ఉన్నాడు నా దేవుడు. ఐఎమ్ సేఫ్ ఇన్ దిస్ రాక్. ఆ రాక్ మీదికి ఎవరు ఎంత బాణాలు కొట్టినా ఆ రాక్ ఎంత హై ఉంది, అక్కడికి రీచ్ కావు. ఇంకా దాని వెనుకల నేను ఉండగా ఎన్ని వేసినా ఒక్కటి నాకు తగలదు. ఏ ఆయుధం దీన్ని దాటి రాలేదు. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, యెహోవా నాకు రక్షణ అయి ఉన్నాడు, నా ప్రాణ దుర్గమై ఉన్నాడు. నేను ఎవరికి భయపడాలి, ఎవరికి వెరవాలి? నేను బెదరను, వెరువను, దిగులు చెందను. నాకు భయం కాదు. నా కొండంత బలం ఉన్నది. పెద్ద పర్వతం మీద ఎక్కి నేను నిలవబడి కింద మనుషులు అరుస్తే నాకేమైనా అవుతుందా? ఏ వెపన్స్ వేసినా నాకేమైనా అవుతుందా? ఏం కాదు. నాకు ఐఎమ్ ప్రొటెక్టెడ్ బై దిస్ రాక్. బాంబ్ ప్రూఫ్ హౌజెస్ పెట్టుకుంటారు, బంకర్స్, అంత మెటల్తో ఉంటుంది. ఆ మెటల్కి ఎట్లుంటే అప్పుడు మౌంటైన్ ఆఫ్ సపోర్ట్ ఉంటే నేను ఎవరు కాపాడు. మౌంటైన్ కాదు ఇక్కడ, దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే ఆశ్రయం. సోదరుడా, సోదరి, దావీదుకున్న ధైర్యం మనం ఎందుకు కలిగి లేం? దావీదు చూచినటువంటి ఆ గొప్పతనం, దేవునిలో ఆ గొప్పతనం నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు తెలుసా? దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం. వాక్యము చదువుతూ వాక్యానుసారంగా నడుచుకొనొచ్చు. వాక్యములు ఉన్న దాన్ని మనము రుచి చూచి తెలుసుకున్నప్పుడు ఆ ధైర్యం కలుగుతుంది. కానీ ఎప్పుడు చూడు సీరియళ్ళు పెట్టుకుంటూ, లోకమును చూసుకుంటూ, ముచ్చట్లు మాట్లాడుకుంటూ, ఉట్టిగా 2 నిమిషాలు దేవుని దగ్గరికి వచ్చేసి 20-30 గంటలు ఇదే పనులలో కూర్చున్నటువంటి వారికి, అయ్యో మేము ఎక్కడ కూర్చుంటామమ్మా 20 గంటలు, ఎప్పుడు చూడు ప్రార్థన చేస్తుంటామని అబద్ధాలు ఆడుకుంటుంటే ఎవ్వరు బ్రతికించలేరు మిమ్మల్ని. దేవుని ముందడు కూడా అబద్ధాలు ఆడతారు మీరు. దేవా నీకు తెలియదు మేము ఎంత ప్రేయర్ చేస్తుండో తెలుసా అంటారు అక్కడ. ధైర్యంగా ఇంకా ఎవరి గురించి చెప్తున్నాను, ఎవరు ఎట్లా చేసిర్రు అని అంటారు. ఇంకా నా గురించి అయితే కాదు. కరెంట్ ఆఫ్ అయితే భయపడే వ్యక్తి మనం. నేను భయపడ కరెంట్ ఆఫ్ అయితే. కరెంట్ ఆఫ్ కాదు, చిన్న కష్టం వస్తే కింద పడి కొట్టుకుంటాం. మొత్తం నిన్ను గుర్తుపట్టాలంటే మనుషులు నీ బాధతోటే గుర్తుపడతారు, నీ భయంతోటే గుర్తుపడతారు. భయం అంటే నేను భయపడాను అని అంటే నువ్వు గట్టిగా అరిచి తిడతావు చూడు, అదే భయం. భయం అయితేనే పాము ఎందుకు అట్టేస్తుంది, పులి ఎందుకు అటాక్ చేస్తుంది? భయపడి. ధైర్యం ఎక్కువ కాదు, భయపడి. దానికి ఒక్కటే తెలుసు, నేను దీన్ని చంపకపోతే ఇది నన్ను దాడి చేయొచ్చు. ఆకలైనప్పుడు దాడి చేస్తుంది, భయపడి కూడా దాడి చేస్తుంది. కోపం భయానికి ఇంకొక రూపం. బాధకు భయానికి అయ్యో దొరకదా కొట్లాట. ఏదైనా కట్టుతున్నప్పుడు ఎందుకు కొట్లాడతారు? ఇంకా కొంచెం ఎక్కువ కబ్జా చేసుకోవచ్చు, వీళ్ళెక్కితే వీళ్ళు నన్ను కంట్రోల్ చేస్తారు. ఎదురు కొట్లాడేసి నాకు ముందుకు మనం కొట్లాడాలి వాళ్ళతో. లేకపోతే వాళ్ళు కొట్లాడారంటే ఏమన్నా కావచ్చు, అంత ఛాన్స్ ఇవ్వద్దు. ముందే బెదిరిస్తారు రూల్ చేసేటోళ్ళు కానీ రౌడీలు కానీ. భయంతోటే, భయం గురించే ఒంటరిగా వెళ్ళలేరు. లోకంలో భయం భయంకరంగా ఉన్నది. కుటుంబం కొరకు భయము, పైసల కొరకు భయము, గొడవలకు భయము, అధికారాన్ని కొరకు భయము, ఇవన్నిటికీ భయపడుతున్నారు మనుషులు. కానీ ఎందుకంటే దేవునిలో లేని వారు, ఇంత వెనకాల పైసలు ఉంటేనే ధైర్యం వారికి, అన్నీ కరెక్ట్గా ఉంటేనే ధైర్యం, చుట్టూ మనుషులు ఉంటే ధైర్యం. అందుగురించి మనుషులు లేకుండా ఉండలేరు. ఎక్కడైనా ఒక 100 మంది గ్యాదర్ అయినంటే అక్కడ ఉండాలి. చర్చ అవసరం లేదు.
ఎందుకంటే వీళ్ళు నాకు ధైర్యం, దేవుడు కాదు ధైర్యం. అన్నిటినీ మానేసి దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుడే నా ధైర్యం అని చెప్తున్నారు. దేవునిలో ఉన్న వారికి తెలుసు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారో. ఉట్టి విని వెళ్ళిపోయిన వారు, రుచి చూడని వారికి అర్థం కాదు. పాస్టర్ మోటివేట్ చేసినంత వరకు, పాస్టర్ ప్రీచింగ్ చేసినంత వరకు ధైర్యం ఇట్లా వచ్చేస్తుంది, నేను కూడా పోయి ఇట్లా ప్రాణాలు త్యాగం చేస్తాను అనుకుంటారు. బయటికి వెళ్ళగానే ఒక గంట లోపల అంత పంక్చర్ అయినట్టుగా మొత్తం దిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడు రుచి చూడలేదు. పాస్టర్ తిడతాడు, చర్చికి వెళ్తున్నాడు, పాస్టర్ తిడతాడు, అటు ఇటు సపోర్ట్ చేయకు, పాస్టర్ తిడతాడు. పాస్టర్కి ఏం పట్టింది? తిట్టకుండా గమ్మున ఉండొచ్చు. ఎందుకు పాస్టర్ పట్టించుకుంటున్నాడు? నీకెందుకు లేదు పట్టింపు? నీకెందుకు లేదు పట్టింపు? ఎవరు చెప్పకుండా నువ్వెందుకు ప్రార్థించవు? ప్రార్థన నిమిషం 2 నిమిషాల ప్రార్థన కాదమ్మా. బైబిల్ నేను చదువుతా, బైబిల్ అది కాదు. బైబిల్ ధ్యానించాలి, అధ్యయనం చేయాలి. ఈరోజు కొందరు ఇక్కడ రాకపోవడానికి కారణం, ఎన్నిసార్లు మనం చర్చికి రాకపోవడానికి కారణం, ఎంత ఫూలిష్ రీజన్స్ ఉంటాయి. ఫూలిష్ రీజన్స్, నో వ్యాలిడ్, దేర్ ఇస్ నో రీజన్ దట్ ఈస్ వ్యాలిడ్. దేవునిలో బ్రతుకుతున్న వారికి తెలుసు దేవుడు ఎలాంటి వాడో. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, యెహోవా నాకు రక్షణై ఉన్నాడు, నా ప్రాణదుర్గమై ఉన్నాడు. నేను దేనికి భయపడను, నేను భయపడను. ఒక్క అనుకున్న పని, ఇప్పుడు ఎవరైనా మనోళ్ళు భర్తనో, తండ్రియో, తల్లియో, భార్యనో, చెల్లెనో, అక్కనో, అన్ననో, తమ్ముడో, కొడుకో, కూతురో ఈ టైంకి రావాలి. గంట లేట్ అయింది, ఇంకా రాలే. ఏమవుతుంది? ఇక్కడ యాక్సిడెంట్ అయిందో, ఏమైందో, పోలీసు వాళ్ళు పట్టుకున్నారా, ఏదైనా పోయిందా, ఏడుస్తున్నారా, ఏమైంది 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 అది ఏదైనా కానీ అది పక్కకు పడేస్తారు. వంట పక్కకు పడేస్తారు. మాడిపోతుంటే అర్థం కాదు, మాడుతుందా అని స్టవ్ ఎక్కువ చేస్తారు. మెంటల్ అయిపోతారు చిన్నదానికి. వీళ్ళు విశ్వాసులు గారు వీరు. అయ్యో భయం కాదా మనుషులు అన్నప్పుడు? దేవుల్లో ఉండే వారికి భయమును వారు జయించగలుగుతారండి. భయం అవుతుంది కానీ దాన్ని జయిస్తారు. దేవుని మీద ఆధారపడతారు. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నేను భయపడను అని ఎప్పుడు చెప్పగలుగుతారు. వేరేవాళ్ళు భయపడుతున్నాడు మంచిగా చెప్తారు. వీరికి భయమైనప్పుడు మాత్రం అన్నీ మర్చిపోతారు. నీకు భయమైనప్పుడమ్మా వాడాలి అది, వేరేళ్ళకి చెప్పడం కాదు. నీకు బాధ అయినప్పుడు మొత్తం బస్తంతా ఏడుచుకొని బస్తంతా చూపిస్తాం. ఎంత బాధ ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎట్లా ఏడుస్తారు అని చూపిస్తాం. సిగ్గుపోతుంది, పరువు పోతుంది. మొత్తం ఏరియా అంతా వచ్చేసి ఓదారుస్తారు. విగ్రహార్థన చేసేవారు, అన్యులు, రక్షణ లేని వారు వచ్చి ఓదారుస్తారు. ఒక విశ్వాసి, దేవునిలో ఉన్న విశ్వాసి ఏడుస్తుంటే సిగ్గుచేటు. చెప్పడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. నా దేవుడు ఉండగా నాకేం భయం లేదా అని ఎన్నో మాటలు మంచిగా ఉన్నప్పుడు. సమస్య వచ్చినప్పుడు, నిజంగా గొంతు మీద కత్తి పెట్టినప్పుడు, శత్రువులు కత్తులు పట్టుకొని వెయిట్ చేస్తున్నప్పుడు, మన ఇంటి వారు ఎవరైనా రానప్పుడు అప్పుడు మాట్లాడు. ఒక 50 మంది చంపడానికి చూస్తున్నప్పుడు నీ కొడుకు ఇంకా ఇంటికి రాలేదనుకో, నీ కొడుకుని చంపేస్తా అని చెప్పినప్పుడు నీ కొడుకు రాలేదు, అప్పుడు నువ్వు విశ్వసించగలుగుతావా? ధైర్యం కలిగి ఉంటావా? అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారమ్మా. అన్నీ మంచిగా ఉన్నప్పుడు అందరు చెప్తారు. ఎక్కడో ఈత కొట్టడానికి పోయిండు, 2 గంటలైంది రాలేదు, ధైర్యంగా ఉంటావా? భయం కలిగే పరిస్థితి ఉన్నప్పుడే కదా ధైర్యం యొక్క అవసరత. భయం లేనప్పుడు ఎవరైనా ధైర్యంగా ఉంటారు. దావీదును వేల మంది తరుముతున్నారు. నీ జీవితంలో నువ్వు ఇది ఊహించుకో. నువ్వు ఇల్లు వదిలేసి, జాబ్ వదిలేసేసి, ఇల్లు లేకుండా, జాబ్ లేకుండా ఎక్కడన్నా పోయి ఆ ఇంటి నుండి ఈ ఇంటి, ఆ గల్లీ నుండి ఈ గల్లీ దాచుకొని బ్రతుకుతూ ఆర్మీకి భయపడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, దావీదు లాంటి పరిస్థితుల్లో యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణ అయ్యే,
నా ప్రాణదుర్గము, నేను ఎవరికి భయపడతాను అని ధైర్యంగా చెప్పగలుగుతావా? నేను చెప్పగలుగుతానా? నువ్వు చెప్పగలుగుతావా? దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. ఆ డెప్త్ని అర్థం చేసుకో, ఆ సిచ్యువేషన్ ఒక సీరియస్నెస్ని అర్థం చేసుకో. చింపి పారేస్తామని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు యుద్ధంలో చూశారు వాడు ఏం చేయగలుగుతారో, ఎట్లా పోరాడగలుగుతారో చూశాడు. అలాంటి క్రూరంగా చంపగలిగినటువంటి సైనికులు, చంపడంలో ట్రైనింగ్ పొందినటువంటి వారు, భయంకరులను చంపిన వారు, సింహాలను ఎదిరించిన వారు, ఆజానుభావులను ఎదిరించినటువంటి వారు, పులులతో పోరాడిన వారు, ఎలుగుబంట్లతో పోరాడిన వారు, తరిమి కొట్టినటువంటి వారు, తోడేళ్ళని చంపినటువంటి వారు, చీల్చేసినటువంటి వారు, అటువంటి భయంకరులు వేటాడుతున్నప్పుడు ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావా? కుటుంబాలను కాపాడుకోగలుగుతావా? భార్య పిల్లలను కాపాడుకొని ధైర్యంగా ఉండగలుగుతావా? నా ప్రాణం పోతే పోనీ కానీ నా పిల్లలకి ఏమైనా నేను తట్టుకోలేను అని అంటాం కదా. అలాంటి కుటుంబాన్ని అటాక్ చేస్తున్నటువంటి సమయంలో కుటుంబాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు ఒకసారి అయితే శత్రువులు. వెళ్ళిపోతే మరలాపై సంపాదించుకొని తీసుకొచ్చాడు అందరినీ. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి. సొమ్మసిల్లిపోయి కాలు చేతుల కింద పడిపోతున్నటువంటి పరిస్థితిలో ధైర్యం తెచ్చుకొని పోరాడగలిగి యెహోవా నాకు వెలుగయ్యే అని చెప్పగలుగుతావా? అప్పుడు నువ్వేం ఎదుర్కొంటున్నావు నీ జీవితంలో? ఏ కష్టం గుండా వెళ్తున్నావు? ఏ కష్టం గుండా వెళ్తున్నావు? ఏ చీకటి నేను దాడి చేస్తుంది? ఏమి కనబడని స్థితి, ఏం చేయాలో తెలియని స్థితి, భయంకరమైన శత్రువులుగా, శోధనలుగా, సమస్యలు ఉండొచ్చు, పీడకలలు ఉండొచ్చు. నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు దావీదు వలె చెప్పగలుగుతున్నావా? యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయ్యే, నా ప్రాణదుర్గమయ్యే, నేను ఎవరికి భయపడాలి? నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారే తొట్టిల్లుతారు. ఇంత ధైర్యంగా నా మీదికి వచ్చింది, నా మీదికి రాని, అమ్మో వాళ్ళు రావద్దు ఇటు సైడు, వాళ్ళు రావద్దు అక్కడికి వెళ్ళిపోవాలా, అయ్యో ఈ ఏరియాలో దొరుకుతారంట, దావీదు ఈ సిటీకి వచ్చారంట, దగ్గరున్న సిటీలోకి వచ్చారంట, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇటుకు వస్తారేమో, ఈ ఏడారిలోకి వస్తారేమో, ఇక్కడికి ఎట్లా వచ్చిండ్రు వాళ్ళు, ఇక్కడ ఉన్నామని ఎట్లా తెలుసు, ఆ సిటీకి ఎట్లా వెళ్ళారు వీరు చెప్తారా? ఆ సిటీ వాళ్ళు చెప్తారా? చాలాసేపు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతలేరు, మాట్లాడుతున్నారేమో. దావీదు అవన్నీ వదిలేసాయి. లేదు దావీదు, చూడు దావీదు అక్కడనే అంత వెలుతురు కనబడుతుంది, ఆ ఊర్లో దూరం ఉన్నారు, 10 కిలోమీటర్ దూరం ఉన్నారు, కానీ బాగా వెలుతురు ఆ ఊర్లో కనబడుతుంది. ముందు నార్మల్గా ఉండే, ఇప్పుడు బాగా వెలుతురు కనబడుతుంది, ఎంతో బిజీగా మూమెంట్ కనబడుతుంది. అక్కడ వచ్చిరేమో వీళ్ళు, వచ్చిరేమో. ఇవన్నీ పక్కకు పెట్టేసేయి, ఫోకస్ నువ్వు దేవుని మీద ఉంచు, లేదా గమ్మున పడుకో. నువ్వు ధైర్యం చెప్పలేని పరిస్థితులు ఉంటే నువ్వు గమ్మునుండు, కానీ ఇట్లా భయపెట్టియడానికి అందరినీ భయపెట్టియకు నువ్వు. లేలులే యా ఏమైపోయింది అక్కడనే ఉన్నారు ఇటు సైడ్ వస్తారు అయ్యా అయిపోయింది. 10 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు వాళ్ళు. ఇక దగ్గరకు వస్తుంటే దగ్గరకు కొండ వైపు వచ్చిండ్రు. దావీదు అయిపోయింది కొండెక్కుతున్నారు. అరే ఎక్కని రా భయ్, ఏం కాదు. ఇట్లా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? ప్రాణం ఎట్లా అందులో ఒక్క సైనికుడు వచ్చి ఇక్కడ నిలవబడేసి అని కత్తి పట్టుకుంటే ఎంతమంది ఇక్కడ చర్చలో కూర్చుంటారో, ఎంతమంది పారిపోతారో. పెద్ద మాటలు బాగా మాట్లాడతాం, కానీ అమ్మా త్రిమల్గిరిలో ఉండి ధైర్యం మాట్లాడడం చాలా, బయటికి పోయి బ్రతికి చూపించండి. త్రిమల్గిరి వాళ్ళు మేము ఎవ్వరికి భయపడాం, అందరికీ భయపడేటోళ్ళు త్రిమల్గిరి వాళ్ళు. అందుకే త్రిమల్గిరి తప్ప ఎక్కడ పోరు, ఇక్కడే ఉంటాం. లోకం మొత్తంలో ఎక్కడ ఏమైనా ఈడనే ఉంటారు. ఎందుకు తెలుసా? భయపడేటోళ్ళు మీరంతా. ధైర్యం ఉంటే భయపడకుండా ఎక్కడంటే అక్కడ పోయి ఉండాలా, ఎక్కడంటే అక్కడ పోయి ఉండగలగాల. ఎక్కడ ఉండలేరు, ఇక్కడే, ఇదే మేము పుట్టి పెరిగిన ఏరియా, ఈడనే. ఇంకెక్కడ పోము, ఎక్కడ పోయి చదువుకోము, ఎక్కడ పోయి. అమ్మో అంత దూరం పోతురా, మీరు దూరం ఉన్నారు. అంత దూరం పోయి ఎట్లా బ్రతుకుతారు మనుషులు? త్రిమల్గిరి నుండి పోతుందా వాళ్ళకి తిండి? నీ దగ్గరికి వెళ్ళి దూరం పోయినా అనుకుంటున్నావు. సమ్ పీపుల్ ఆర్ సో కరేజియస్ బికాజ్ యు ఆర్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్. నీ ప్లేస్ నీకు ధైర్యం ఇస్తుంది.
కొందరికి వాళ్ళ జాబ్లో, వాళ్ళ ఫీల్డ్లో ధైర్యం ఉంటుంది. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడి నేను ధైర్యంగా మాట్లాడతా, ఆ సబ్జెక్ట్ని బట్టి ధైర్యం. మా ఫ్రెండ్ పక్కకు ఉన్నాడు, ధైర్యం. నా చేతిలో గన్ను ఉన్నది, ధైర్యం. నా బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, ధైర్యం. పైసలు అయిపోయింది, ధైర్యం. దేని బట్టి నీ ధైర్యం? హూ ఈజ్ యువర్ కరేజ్? ఎక్కడికి వెళ్ళి ధైర్యం వస్తుంది నీకు? దేవుని ధైర్యం అయితేనే నువ్వు దేవుని బిడ్డవు. వీటిని చూసుకొని ధైర్యపడేటోళ్ళు, వీటిని చూసుకొని భయపడేటోళ్ళు దేవుని ఉట్టి చెప్తున్నారు దేవుడే నా దేవుడు అని, కానీ కాదు. దేని బట్టి నువ్వు ధైర్యపడుతున్నావు, దేని కొరకు నువ్వు ఏమైనా చేస్తావు, అదే నీ దేవుడు. ఏమైనా నేను దేవుని సన్నిధికి వచ్చి తీరుతాను, అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు. లేదు, ఎగ్జామ్ వచ్చింది, డుమ్మా. సిక్నెస్ వచ్చింది, డుమ్మా. ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, డుమ్మా. కొంచెం జ్వరం వచ్చింది, డుమ్మా. ఎప్పుడు చర్చ్ బంద్ చేస్తామా అంటే బిజీగా ఉన్నా. ఆఫీస్ బంద్ చేయలేను, టీవీ బంద్ చేయలేను, ఇవి బంద్ చేయలేను, ఇంటి పని బంద్ చేయలేను. ఏం దొరికింది? వేస్ట్గా చర్చ్ సండే సర్వీస్ బంద్. టైర్డ్ అయిపోయినా, సండే సర్వీస్. రాత్రి వరకు టీవీ చూసినా, పొద్దున నేను బాగలేదని చెప్పేసి పడుకుంటా. ఎందుకు? రాత్రి వరకు టీవీ చూసినా కాబట్టి. రాత్రి అంతా పార్టీ అయింది, పొద్దున చర్చికి రాం. అంతే అంతే. ఫస్ట్ థింగ్ టు లీవ్ ఇస్ చర్చ్, సండే సర్వీస్. దావీద్ ఏమంటుంది తెలుసా? నాకు దావీద్ కరెక్ట్ టైంకి వాళ్ళు వెళ్ళిపోయారు. దావీద్ వాళ్ళు ఉంటే కొంచెమన్నా మనకు ధైర్యం ఉంటుండే. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిండ్రు, వీళ్ళు ఇప్పుడు అటాక్ అవుతుండ్రు. 100 మంది వస్తే కొంచెమన్నా మనం ఉంటుండే. 100 మంది ఉంటే కొంచెం ధైర్యం ఎక్కువ ఉంటుండే. మనం ఇప్పుడు స్కాటర్ అయిపోయినాం. వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరం గ్యాదర్ అయితే ఒక 500 మంది ఉంటుండే. మనం స్కాటర్ అయిపోయినరు. ఇప్పుడు మనకు ఇంకోటి, అరే కరెక్ట్గా ఆ కత్తిలో ఆ గూల పెట్టినా నేను, ఇప్పుడు ఎట్లా? కత్తులు ఉంటే బాగుంటుండే. ఎన్నిసార్లు అనిపిస్తుందండి, ఇంకా నాకు ఒక 10,000 ఉంటే బాగుంటుండే, ఒక 10,000 ఉంటే బాగుంటుండే, ఒక 10 years యంగర్ ఉంటే బాగుంటుండే. అరే ఈ టైంకి వాడు ఉంటే బాగుంటుండే, ఈ టైంకి బండి ఉంటే బాగుంటుండే. ఎన్నిసార్లు అనుకుంటాం. వీటిలో మన ధైర్యం. పోయినసారి నేను చెప్పిన కంటెంట్ ఏది ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. నీకు ఏది అక్కర్లేదు. ఒక 10,000 ఎక్స్ట్రా ఉండేది నా శాలరీ, అక్కర్లేదు. కొంచెం నేను హైట్ ఉండేది అక్కర్లేదు. కొంచెం ఎక్కువ పెద్దగా ఉండేది అక్కర్లేదు. అరే ఆ బైక్ ఉండేది అక్కర్లేదు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది సరిపోతుంది, తెలిసే ఇచ్చాడు. హల్లెలూయా. నాకు చాలు, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 26 పోయిన వారం మనం చూసుకున్నటువంటిది, 26 రోజు చూసుకున్నటువంటి వాక్య భాగం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాయే మనకు వెలుగై ఉన్నాడు, యెహోవాయే మనకు రక్షణ అయి ఉన్నాడు, యెహోవాయే మనకు ప్రాణదుర్గమై ఉన్నాడు. భయపడవలసిన అవసరం లేదు. ఆయన చాలినంత దేవుడు. హల్లెలూయా. చాలినంత దేవుడు. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నాకు ఈ 1000 మంది కాదు, నా ఇజ్రాయెల్లో ఉన్న సైన్యం అంతా నాకు విరుద్ధంగా తిరగబడిన నా వారు, నా ప్రజలు అనుకున్న వారందరూ నాకు ఆపోజిట్ అయినా నేను భయపడను, బాధపడను. అరే నా ఫ్రెండ్స్ రా బాబు, నా అన్నదమ్ములు వీళ్ళు, కానీ నన్ను చంపడానికి చూస్తున్నారు, పర్వాలేదు, అయినా భయపడను, బాధపడను, నా దేవుడు ఉండగా. నీ జీవితంలో ఇలాగైతే ఎవరిని ప్రేమిస్తున్నావో వారిని శత్రువులైతే, ప్రాణం పెట్టే స్నేహితులు లాంటి వారు ప్రాణం తీసే రాక్షసులుగా మారితే తట్టుకోగలుగుతావా? ఏదేమైనా కూడా నా దేవుడు ఉండగా నాకు ఏమీ అక్కర్లేదు. యెహోవా యొద్ద ఏమడుగుతాం? దావీదు ప్రేయర్ చేయి, దావీదు బాగా వాళ్ళు 100 మంది త్వరగా వచ్చేసేయాలని ప్రేయర్ చేయి. లేదు దావీదు ఎట్లనన్నా మనం పోయి ఆ కత్తులు తీసుకొని రావాలని ప్రేయర్ చేయి. అంటే ఇవన్నీ ప్రేయర్ రిక్వెస్ట్ లేదు, అందరం ప్రేయర్ చేస్తాం. దేవా నీ సన్నిధిలో నేను మిస్ అవుతున్నా దేవా, నీ టెంపుల్కి వెళ్ళడం.
ఇక్కడ ఈ బాధల గురించి, ఈ భయాల గురించి, ఈ పర్సిక్యూషన్ గురించి నీ మందిరానికి నేను వెళ్ళలేకపోతున్నా. ఈ టైంలో నీకు అది గుర్తుకొస్తుందా? దావీదు నీకు ఖడ్గం గుర్తుకొస్తలేదా? ఏ టైం అయినా నాకు అదే గుర్తుకొస్తుంది. యెహోవా యొద్ద ఒక్క వరం, అదే ఇంపార్టెంట్. అరే ప్రాణం గురించి ప్రార్థించు, జయం గురించి ప్రార్థించు, శత్రువులు నాశనం అయిపోవాలని ప్రార్థించు. సొలొమోను కూడా ఎందుకు దేవుడు జ్ఞానంతో ఆశీర్వదించాడు? ఇంకా ఏం అడగలేదు ఆయన. శత్రువుల ప్రాణం అడగలేదు, ధనం అడగలేదు ఆయన. ఇక్కడ దావీదు కూడా చూడండి, దావీదు నుంచే వచ్చిన గుణం. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదురా, దేవుడు మనతో ఉంటే అని చాలు, ఏది మనకు అవసరం లేదు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ నీడ్. నాకు ప్రమోషన్ కాదు, నాకు డిస్టింక్షన్లో మంచి మార్క్స్తో పాస్ కావడం కాదు, ఇవి అవసరమే, కాదంటే లేను. ప్రమోషన్ అవసరం ఉండొచ్చు ఇదని, కానీ నా జీవితంలో ఒకటే ఒక చాయిస్ గాడ్ ఇస్తే, ఒకటే ఒక వరం ఇస్తే, నాకు మార్క్స్ కాదు, ప్రమోషన్ కాదు, ఫ్యామిలీ వెల్ఫేర్ కాదు, ఏం కాదు, నా దేవుడు నాకు చాలు. హల్లెలూయా. ఆయన నా తోడుగా ఉంటే ఇవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన ఉంటే చాలు. పాట బాగానే పాడతాం, నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, కానీ ఇవి లేకపోతే చచ్చిపోతాం. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, ఇవన్నీ నేను నిన్ను అడుగుతాను యేసయ్యా, అట్లా వాటి కొరకు యేసయ్య కావాలి నీకు. నిజానికి యేసయ్య వద్దు. పాటలు బాగా పాడతామండి. ఆ రోజు చెప్పిండు కదా, December 28th రోజు దేవుని సేవకుడు, క్రిస్టియన్స్ ఆర్ నాట్ దోస్ హూ స్పీక్ లైస్. క్రైస్తవులు అబద్ధములు మాట్లాడరంట. ఏం చేస్తారంట? అబద్ధాలు పాడతారంట. క్రిస్టియన్స్ ఆర్ దోస్ హూ సింగ్ లైస్. అన్ని అబద్ధాలు, నోర్మై అంటుండవచ్చు గాడు. మనం పాట పాడుతుంటే చేతులు ఎత్తి, చెప్ నువ్వా, చిన్న కారణం ఉంటే వదిలేస్తాం. ఎప్పుడు నాకు దేవుని చర్చలోనే ఉండాలని అనిపిస్తుంది అని అంటాము. చిన్న కారణం వస్తే చర్చ బంద్ చేస్తాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఇదే అంటున్నాను, యెహోవా యొద్ద ఒకటే ఒక వరం అడిగిందంట. ఏంది? దానినే నేను వెతుకుచున్నాను. మనము అడిగింది ఒకటి, వెతికింది ఒకటి. దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసేది ఒకటి, జీవితంలో చేసేది ఒకటి. కానీ దావీదు ఏమంటుండు? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. నేను యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నా ప్రాణం కూడా ముఖ్యం కాదు. మనం దేవుని వాక్యంలో ఉన్నమాట, నీ కృప జీవము కంటే ఉత్తమమైన. Thy loving kindness is better than life. If I lose my life and get your loving kindness, I have won. I am at profit. But if I gain my life and lose this, what shall a man gain? If he gains the whole world and loses his salvation or soul, ఏం లేదు. అన్నీ పోగొట్టుకొని రక్షణ పొందుకుంటే ఒకటి, అన్నీ సంపాదించుకొని రక్షణను పోగొట్టుకుంటే. రక్షణ ఉండాలండి. రక్షణ అన్నిటికంటే ముఖ్యం. దేవునితో మన సహవాసం, దేవునితో మన రిలేషన్షిప్ అన్నిటికంటే ముఖ్యమైనది. మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఆ పాట ఉంది కదా, ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనీథింగ్. I need you more, I love you more with each new day. నీవు కావాలి దేవా, నీవు కావాలి నాకు. వీళ్ళందరూ ఏమేమో అంటున్నారు, యేసయ్య అది కావాలా, ఇది కత్తులు ఉండేది ఉండేరా, ఆ సైన్యం ఉండేది ఉండేరా, అరే మనోళ్ళు ఉండేది ఉండేరా, ఆ ఊరోళ్ళు ఉండేది ఉండేరా, ఇంత డబ్బు ఉండేది ఉండేరా. నీవు ఉండాలి దేవా, నీవు ఉండాలి. నీవే నాతో వస్తే చీకటి, ఓటమి నాకు ఉండదు. యేసు నీవే కావాలయ్యా, నీవు కావాలి దేవా నాకు. నిజంగా
నీ ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నప్పుడు అవును యేసయ్యా అని ఎమోషనల్ అయిపోయి నువ్వు కావాలా అని ఈజీ. కానీ నీ జీవితంలో టెస్టింగ్ పీరియడ్ ఉన్నప్పుడు దేవా నువ్వు కావాలి దేవా, నో డౌట్, కానీ ఎందుకు దేవా నన్ను వదిలేసిండ్రు వీళ్ళు, నన్ను ఎందుకు వదిలేసారు దేవా, ఎంత అనుకుంటామండి మనం. అవసరం లేదు కాబట్టే వదిలేసిండ్రు, దట్స్ ఆల్. అయిపోయింది. మోసెస్ ఇస్ డెడ్, నౌ డు నాట్ క్రై ఫర్ హిమ్ అని అన్నాడు. అది మోసే గురించి. మన జీవితంలో వచ్చిన వాళ్ళు సౌల్ లాంటి వాళ్ళు ఉండొచ్చు, యెజబెల్ లాంటి వాళ్ళు ఉండొచ్చు. బీ కేర్ఫుల్, డోంట్ క్రై ఫర్ దెమ్ అని తిట్టిండు దేవుడు సమూయేల్ని సౌల్ కొరకు ఏడుస్తున్నప్పుడు. ఇర్మియా ఇశ్రాయేల్ కొరకు ఏడుస్తున్నప్పుడు ఏడవకు వారి కొరకు అని అన్నాడు. ఐ హ్యావ్ రిజెక్టెడ్ దెమ్. దేవుడు మనల్ని కాపాడితే ఎందుకు కాపాడినామని ఏడుస్తున్నాం మనం. శత్రువుల నుండి కాపాడితే ఎందుకు కాపాడినావు దేవా అని ఏడుస్తున్నాం. కావాలి నాకు ఆ శత్రువులు, నన్ను వచ్చి కొట్టని అన్నట్టుగా. ఏం ఫూలిష్ పీపుల్ మనం. థ్యాంక్ యూ లార్డ్ అనేకుండా ఏడుస్తున్నాం. అర్థమవుతుందా అండి నేను దేని గురించి మాట్లాడుతున్నానో? మన జీవితంలో నుండి దేవుడు తీసేసినటువంటి విషయాల గురించి దేవునికి వందనాలు చెప్పకుండా ఇంకా ఏడుచుకుంటుంటాం. దేవుని సన్నిధి విషయం అమ్మా ఏమైనా గంటలు చేయగలుగుతారు. అబద్ధం ఆడకుండా ఆలోచించండి. గంటలు నిద్రపోగలుగుతామా లేదా? గంటలు టీవీ చూడగలుగుతామా లేదా? IPL వచ్చిందండి, ప్రతిరోజు డ్యూటీ డుమ్మా కొట్టుకొని ఇంకా లీవ్ ఇస్తారు ఆఫీస్లో, పోయి చూసుకొని రండి చెడిపోండిరా అని. రోజులు IPL ఫైనల్ అయిందంటే ఇక వేస్ట్ పెట్టి ఆఫీస్. చూడండి రా అని పంపిస్తారు, గంటలు చూస్తారు. అది స్టార్ట్ అయ్యేది 7 o'clock అనుకోండి, 5 o'clock నుంచి టీవీలో ఉంటారు. ఎవరు ఏంది, గ్రౌండ్ ఎట్లుంది, టాస్ ఎట్లుంది, వెదర్ ఎట్లుంది, ముందడిది హైలైట్స్ ఎట్లుంది, ఎవరిది ఎట్లా కంపారిజన్ ఉన్నది, ఏ పొజిషన్లు ఉన్నారు, అన్నీ కావాలా. మ్యాచ్ అయిపోయినాక కూడా లాస్ట్కి ఇది వస్తుంది, ఎవరు ఏ పొజిషన్లు ఉన్నారు, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి. బంద్ చేయొద్దు, అయిపోయినాక కూడా బంద్ చేయొద్దు. కానీ చర్చ అయిపోగానే మొత్తం ఉరికిపోవాలా, ఎండింగ్ పీరియడ్లోనే ఉరికిపోవాలి ఎవరు చూడనప్పుడు. ఎన్ని గంటలు చూడగలుగుతాం టీవీ? స్క్రోలింగ్ చేసుకుంటే గంటలు ఉండగలుగుతారు చిన్నపిల్లలు కూడా. గంటలు టీవీ చూడగలుగుతాం, గంటలు ఇంటర్నెట్లో ఉండగలుగుతాం, గంటలు చాటింగ్ చేయగలుగుతాం, గంటలు ఫోన్లో మాట్లాడగలుగుతాం, గంటలు ఒక హాస్పిటల్లో వెయిట్ చేయగలుగుతాం డాక్టర్ వచ్చే వరకు. ఇక్కడ కొంచెం సేపు, అక్కడ కొంచెం సేపు, ఆ స్కానింగ్ దగ్గర కొంచెం సేపు, స్కానింగ్ అయినాక రిజల్ట్ కోసం కొంచెం సేపు, దాని తర్వాత మెడిసిన్స్ కోసం కొంచెం సేపు, బిల్లు కోసం కొంచెం సేపు. ఏం వెయిట్ చేస్తాం హాస్పిటల్లో? కానీ చర్చికి రా అంటే బాగలేదండి, కానీ హాస్పిటల్లో వెయిట్ చేయగలుగుతావు. ఇంట్లోకి వెళ్ళి అక్కడ దాకా ట్రావెల్ కాగలుగుతావు, అక్కడి నుండి ఇంకొక దగ్గరికి. కొన్నిసార్లు ఒక హాస్పిటల్లో ఒక టెస్ట్ ఉండదు, ఆ హాస్పిటల్ పోయి మళ్ళీ వేరే దగ్గరికి పోయి స్కానింగ్ చేయించుకొని మళ్ళీ వాపసు వచ్చి హాస్పిటల్లో చూపించాలి. ఇవన్నీ చేయగలుగుతాం, కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రం చేత కాదు. ఆఫీస్కి వెళ్ళగలుగుతాం బాగాలేకపోయినా, జ్వరంతో కూడా జాబ్ చేయగలుగుతాం, ఇంటి పనులు చేయగలుగుతాం, షాపింగ్ చేయగలుగుతాం గంటలు. ప్రేయర్ ఒక్క 1 hour చేయడానికి చచ్చిపోతాం. ప్రేయర్ ఒక్కటి అందరు చేస్తుంటే వినగలుగుతాం, కానీ నేను 1 hour ప్రేయర్ కాదు, చేయలేం. 1 hour బైబిల్ చదవలేం, 1 hour ఆరాధించలేం. 1 hour వాక్యం వింటే కొండెక్కినట్టు అనిపిస్తుంది కొందరికి. ఇంకా దేవుడిని ప్రేమిస్తున్నామంటాం. ఎవరండి నీ దేవుడు? నీ ఎంటర్టైన్మెంటే దేవుడు. నీ ముచ్చట్లు, నీ టీవీలు, నీ సీరియళ్ళు, నీ జాబ్, వీటి అన్నిటికీ ఎన్ని గంటలన్నా ఇవ్వగలుగుతావు, కానీ దేవునికి ఇవ్వలేవు. బట్ హియర్ దావీదు రాజుగా ఉండి ఆయన ఏమంటున్నాడు, గేట్ కీపర్గా ఉండగలుగుతాను నేను దేవుని సన్నిధిలో. అండ్ హీ సెడ్ ద ట్రూత్, హీ స్పోక్ ద ట్రూత్.
ఈ మెంటెడ్ నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో ఉంటున్నాను. ఎందుకు అప్పుడు ఏమవుతుంది అంటే తెలుసా అండి, అలాగ కోరుకున్న వారికి ఏమవుతుంది? 5th verse, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గముపై ఆయన నన్ను ఎక్కించును. పాట పాడడం కాదు, నాకు చాలా ఇష్టం ఈ పాట. ఆపత్కాలమున, ఎంత ఇష్టం తెలుసా ఆ పాట పాడు బ్రదర్, ఆ పాట పాడు. నీ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఇది ఎవరు చేయగలుగుతారు? దేవుని సన్నిధిలో ఉండే వారిని ఆపత్కాలం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు భద్రపరుస్తాడంట. నీకు ఎప్పుడు కష్టం వస్తుంది, నువ్వు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తివి, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తివి. అప్పుడు ఒకరోజు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, కష్టం నిన్ను దేవుని నుండి దూరం కానియకుండా ఇంకా దగ్గరికి తీసుకొస్తాడంట దేవుడు. ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద లేదా పై నన్ను ఎక్కించును. ఎవరు? యెహోవాయే నా ప్రాణ దుర్గము అని ఎవరైతే ఆయన మీదనే ఆధారపడి, ఏ వరం కాదు, ఏ ప్రేయర్ కాదు, నా దేవుడు నాతో ఉంటే చాలు. డైలాగ్ కాదమ్మా, ఈ మెంట్రీట్. పాస్టర్ అట్లా చెప్పమన్నాడు, ఇప్పటి నుండి నేను ప్రేయర్ చేసినప్పుడు ఇదే మాట చెప్తా, కష్టం వచ్చినప్పుడు ఇదే అంట అనడం కాదు. ఇక్కడ ఉండాలి ఆ ప్రార్థన, ఇక్కడ ఉండాలి. అలాంటి వారినే ఆపత్కాలంన కాపాడతాడు. ఎవరైతే ఛాన్స్ దొరికితే దూరం వెళ్ళిపోతా అంటారో దేవుడు వారిని దూరం చేస్తాడు, రానియకుండా. నీకు కష్టం వచ్చింది, చర్చికి వెళ్ళాను, నా మనసు బాగాలేదు, నేను చర్చికి వెళ్ళాను, చాలా పని ఉంది ఇంట్లో, చాలా ఒక శుభకార్యం ఉన్నది, పెళ్ళి ఉన్నది, సంతోషం ఉన్నది, బిజీ ఉన్నా, ఏమనుకో ఈరోజు నేను రాలేను. తర్వాత బాగా ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటాం, ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. చర్చ్ క్యాన్సిల్ చేసి ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటాం, ప్రేయర్ మీటింగ్ అయింది కదా. ఈ నాటకాలు దేవుని దగ్గర నడవాయి. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైతే దగ్గర రావాలనుకుంటావో కష్టం వచ్చి దూరం చేసేది, గెట్ అవుట్. ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నావా, ఏ విగ్రహాల దగ్గరికి వెళ్ళావో అక్కడికే వెళ్ళు, ఏది నీకు ఇంపార్టెంటో అక్కడికి వెళ్ళు. రాకిప్పుడు కష్టం వచ్చి ఏడుస్తూ దేవా నాకు సాయం చేయవా అని అన్నప్పుడు, అప్పుడు సంతోషం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళావు అక్కడికి వెళ్ళు. నీకు ఎంజాయ్మెంట్ కావాలన్నప్పుడు, ఎంటర్టైన్మెంట్ కావాలన్నప్పుడు, దినమంతా బోర్ కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళు. అందరు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కూర్చున్నారు, నడు ప్రేయర్ చేస్తామంటావా? లేదు, నడుపోయి మనం ఏమన్నా తినొస్తాం, నడుపోయి షాపింగ్ చేసి వస్తాం, నడుపోయి మనం అట్లా తిరిగి వస్తాం, నడిపోయి వాళ్ళని కలిసి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటాం, చిన్నప్పటి ముచ్చట్లు, లేదా కలిసి మనం టీవీ చూస్తాం, మనం పాటలు పెట్టుకుంటాం. దేవుడు గుర్తుకు రాడు. ప్రార్థన చేస్తాం అనేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని వెతుకుతాం మనం, ఎన్నో సంవత్సరాల తర్వాత మనం కలుసుకున్నాం, ప్రేయర్ చేస్తాం. లేక ఒక్కసారి కలుసుకున్నాం, ప్రార్థిస్తాం అని అనుకోం. లేక కలిస్తే ప్రార్థన అని చెప్పేసి మొత్తం నీతో మాట్లాడడానికి వచ్చిన ఈ ప్రార్థనల కొరకు రాలేదని అంటారు కొందరు, అనేటోళ్ళు అంటారు, వీళ్ళు కూడా అట్లనే ఉంటారు. దావీదు మాత్రం, దేవా నువ్వే కావాలి, ఏమైనా నువ్వు కావాలి, నాకు కష్టమా నువ్వు కావాలి, సంతోషమా నీతోటే పెంచుకోవాలి, భయమైందా నీవే నా ఆశ్రయదుర్గం, కోపం వచ్చిందా నీవే నాకు సమాధానం, అవసరత వచ్చిందా నీవే తీర్చి దేవుడవు, నా పోషకుడవు. యెహోవా నాకు వెలుగై. అందరు మోసం చేస్తున్నారు, నాకు వెలుగైన దేవుడు ఉన్నాడు. అందరు చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నాడు, నాకు వెలుగై ఉన్నాడు దేవుడు. అపాయం ఎక్కడుందో నాకు కనబడతలేదు, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. తప్పుగా వాక్యం చెప్తున్నారు, ఇది నిజమా, ఇది ఏది రైట్ పోదో నాకు తెలుస్తలేదు, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నాకు చూపిస్తాడు ఏది రైట్. ఏ విషయంలోనైనా యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. God is my light. God is my light. There are many lights in the world. Strange lights, wrong lights, new age lights. లైట్ని వర్షిప్ చేసేటోళ్ళు ఉన్నారు. జొరాస్ట్రిజంలో ఫైర్ని వర్షిప్ చేస్తారు. ఎన్నో రిలీజియన్స్లో లైట్ని వర్షిప్ చేస్తారు. అంటే దీపావళి అనే పండుగ ఉన్నది. ఎవ్రీ వర్షిప్ ఇస్, అరే ఆ లైట్ని వర్షిప్ చేసేటోళ్ళు అందరు దేవుని పిల్లలని కాదు. ఎన్నో రిలీజియన్స్లలో ఉన్నది లైట్ని వర్షిప్ చేయడం.
ఫెస్టివల్ వస్తే లైట్లు పెట్టడం గురించి మాట్లాడతలేను. లైటే ఒక ఫెస్టివల్గా చేసుకునేటువంటి ఫెస్టివల్. లైట్నే ఒక ఫెస్టివల్. లైటే దేవుడు, వెలుతురే దేవుడు, సూర్యుడు దేవుడు. సూర్యుని ఆరాధించాలి పొద్దున లేచి. ఇలాగ ఎంతోమంది ఉన్నారు. లైట్. వాట్ ఈజ్ లైట్ టు యూ? లైట్ ఎన్ని విషయాల కొరకు లైట్ వాడతామండి మనం. బ్యూటీ కొరకు లైట్ వాడతాం, లుక్స్ కొరకు లైట్ వాడతాం. బ్యూటీ ఆర్ లుక్స్ సేమ్ థింగ్. ఎంబియన్స్ కోసం, కనబడ్డం కొరకు లైట్ వాడతాం. భయం నుండి ధైర్యం కలగడానికి లైట్ వాడతాం. దారి కనబడడానికి లైట్ వాడతాం. అక్కడ ఏదో సప్పుడు వచ్చింది, ఏముంది అక్కడ చూడడానికి, ఎన్నో విధాలుగా వాడతాం. అన్ని విషయాల్లో యెహోవా నాకు వెలుగై, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. ఎవరి మనసులో ఏమున్నదో తెలియజేసే వెలుగై ఉన్నాడు. ఎవరు శత్రువు ఎవరు మిత్రువు తెలియజేసే దేవుడై ఉన్నాడు. దిక్కు లేక నేను నుండి ఎట్టుపోవాలన్నప్పుడు చూపించే వెలుగై ఉన్నాడు, నడిపించే వెలుగై ఉన్నాడు. నడిపింపుకు సాదృశ్యం, రెవల్యూషన్కి సాదృశ్యం, ఇల్యూమినేషన్కి సాదృశ్యం, గైడెన్స్ అన్నిటికీ సాదృశ్యమై ఉన్నది. సో ఇక్కడ ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులు కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. చూశారా? యెహోవానే నాకు సమస్తం అని అనుకున్నాడు ఆయన. శత్రువులపైన జయం అడగలేదు, కానీ యెహోవా అని అడిగితే యెహోవా అందరిపైన హెచ్చించు దేవుడై ఉన్నాడు. కానీ యెహోవాను ఆశ్రయించుకోకుండా మన అవసరతల కొరకు దేవుని వాడుకుంటూ మనకు కష్టం వచ్చినప్పుడు దూరం వెళ్ళే వాళ్ళు ఇవన్నీ క్లెయిమ్ చేయలేరు. మనం హల్లెలూయా బాగానే చెప్తున్నాం, కానీ వీ కెనాట్ క్లెయిమ్ దిస్ అన్లెస్ వీ సే గాడ్ ఈజ్ మై లైట్. ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్. దేవుడు మాత్రమే, దేవుడు మాత్రం. ఇంకా దేంట్లో అతిశయించడం లేదు, దేంట్లో కాదు. దేవుడిని మాత్రమే వెతుకువారు. దేవుని కొరకే, దేవుడే నా ప్రాణం, దేవుని లేకపోతే నేను చచ్చిపోతా, నాకు దేవుడు కావాలి అని దేవుని మీదనే ఆధారపడేవారు ఈ విధంగా ఉండగలుగుతారు. శత్రువుల కంటే ఎత్తుగా తల ఎత్తువాడు. ఇంకా ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులను అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికేదనని నా హృదయం నీతో అనెను, నీ ముఖము నాకు దాచకము. రెండు అడుగుతున్నాడండి ఇక్కడ. ఏమంటున్నాడు? నా ప్రార్థన ఆలకించు, నీ ముఖము నా నుండి దాచుకోకు. ఈ ప్రామిస్ ఎవరికి ఉంటుందంటే ఎల్లప్పుడు దేవుని వెతుకువారు, ఎల్లప్పుడు దేవుని వెతుకువారు, దేవుని వెతుకువారు. ఒక వరం అడిగాను, అదే వెతుకుతున్నా. నీ మందిరంలో ఉండాలి, నిన్ను వెతకాలి. నీ మందిరంలో ఉండాలి, నిన్ను వెతకాలి. అలాంటి వారికే ఇది. శత్రువుల కంటే పైగా ఆపత్కాలమున వారిని తన పర్ణశాలలో కాపాడి తన గుడారపు మాటున వారిని దాచి ఆశ్రయ దుర్గంపై ఎక్కించి శత్రువుల కంటే పైన ఉన్నత స్థితిలో వారిని నిలబెడతాడు. ఇంకా ఇక్కడ ఏముంది? వారి ప్రార్థనలు వింటాడు. వారికి కష్టం వచ్చినప్పుడు ఎందుకు దేవుడు జవాబిస్తలేడు, దేవుడు ఆలకించినట్టుగా కనబడతలేడు, ఎంత అడిగినా కానీ దేవుడు వింటలేడు అనేటువంటి భయం లేదు. ముఖం దాచుకోడు. దాచుకోకు అంటే ఎందుకు? అలాంటి పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉన్నది. డు నాట్ హైడ్ యువర్ ఫేస్ ఫ్రమ్ మీ లార్డ్. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. కోపము చేత నీ సేవకుని తోలివేయకము. See, ఈ మోడర్న్ వర్జన్ ఆఫ్ గాడ్ ఈజ్ అ గాడ్ వితౌట్ యాంగర్. ఆ గాడ్ ఈజ్ అన్ యాంగ్రీ గాడ్. ఇండియాలో కూడా ఏమంటారు? కామ క్రోధ మద మత్సర్యములు లేనివాడు. అది హిందూ దేవుడు, క్రైస్తవ దేవుడు కాదు. మన దేవుడు కోపము గల దేవుడు. కోపం అనేది ఒక నెగిటివ్గా కాదు.
అర్హత ఉన్నవారు సరి అయిన కారణముతో సరి అయిన మెజర్మెంట్లో రైట్గా డైరెక్ట్ చేస్తే యాంగర్ ఈజ్ రైట్, విచ్ వీ కాంట్. గాడ్ హాజ్ ఎవ్రీ రైట్ టు బీ యాంగ్రీ. దేవుడికి కోపపడుటకు అధికారం ఉన్నది, కారణం ఉన్నది. సరిగ్గా ఆ కోపంను హ్యాండిల్ చేయగల దేవుడు. ఆ గాడ్ ఈజ్ అన్ యాంగ్రీ గాడ్. హీ గెట్స్ యాంగ్రీ ఎవ్రీ డే. దేవుడు కోపం అనేది తీసేసినాం. తప్పులు జీవించుకుంటూ కోపం చేయడు ఏమన్నాడు దేవుడు? మేము మంచోడు దేవుడు, మంచోడు. మంచితనం అంటే నువ్వేం పాపం చేసినా కూడా గమ్మునుంటే అది మంచితనం ఎట్లవుతుంది? అది పాపం అవుతుంది. మంచితనం అంటే చెడుతనం అసహించుకోవాలి. నీతి అంటే అవినీతిని అసహించుకోవాలి. పరిశుద్ధత అంటే పాపంను అసహించుకోవాలి. పాపమును చూసి వదిలేసేటువంటి వారు నీతి ఎట్లా? ఇంట్లో చెత్త ఉంది అలాగనే చూసి వదిలేసేస్తే ఆ ఇల్లు నీటా? ఊడ్చేయాలా లేదా? ఇంట్లో పురుగులు ఉన్నాయి, దాన్ని చంపేయడము, పట్టేసి పడేయడము, కాల్చేయడము చేయాలనా లేదా? లేకపోతే ఇల్లు నీటు ఉంటుందా? ఉండదు. పాపమును దేవుడు చూసి ఊరుకునేటువంటి వ్యక్తి అయితే క్షమిస్తాడు. ఒకటే పట్టుకుంటాం, ప్రేమ గలవాడు క్షమిస్తాడు, ప్రేమ గలవాడు క్షమిస్తాడు. ప్రేమ, దేవుని ప్రేమ ఎలా ఉన్నది తెలుసా? హీబ్రూలో ఉన్నటువంటి డెఫినేషన్ ప్రేమ కొరడా పట్టుకొని కొట్టే ప్రేమ. ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ ఇస్తారు కదా, తల్లి ప్రేమ ఎట్లుంటుంది అని అంటే చెప్పు తీసుకొని కొట్టే ప్రేమ అని చెప్తారు కొందరు. ఈపు పళ్ళ కొట్టే ప్రేమ తల్లి ప్రేమ అంటారు. ఇండియన్ మదర్స్ ప్రేమ ఇట్లుంటుంది అని అంటారు. మళ్ళీ అది ప్రేమలా కనబడుతున్నప్పుడు దేవుని ప్రేమ ఎందుకు నీకు ప్రేమలా కనబడతలేదు? నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఓదార్స్తాడు, నీకు అన్నిటిని తుడుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను చాలా జెంటల్గా హ్యాండిల్ చేస్తాడు. అవసరమైనప్పుడు కొరడా తీసుకొని వీపు పగలగొట్టడం కూడా వెనకాడాడు. తన సేవకులైనటువంటి వారు కూడా, నెహెమ్యా, ఎజ్రా వాళ్ళు ఎలాగ జుట్టు పట్టుకొని గుంజి వెళ్ళగొట్టారండి. జుట్టు పట్టుకొని చేసినటువంటివి ఉన్నాయి. మోషే చూడండి ఎలాగా వాళ్ళు చేసిన విగ్రహాన్ని పౌడర్గా కొట్టి మెల్ట్ చేసి నీళ్ళలో పోసి తాగిపిచ్చిండు వాళ్ళతోటి. తాగిపిచ్చిండు. మోషే ఈజ్ ద మోస్ట్ మీక్ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఆయనంట సాత్వికుడు ఎవ్వరు లేరంట భూమి మీద. యోబు నీతి చూడండి, దుష్టుల దౌడ ఎముక ఎరగొట్టిన నేను అని అంటున్నాడు. అది ఒక గ్రేట్ క్వాలిటీగా దేవుని ముందట చెప్తున్నాడు. దేవా నేను నీతిమంతుని దేవా, దుష్టుని ఒక దౌడ ఎముక విరగొట్టాను అని అంటున్నాడు. యేసుక్రీస్తు కొరడా పట్టుకొని తరిమి కొట్టిండు, టేబుల్స్ పడేసిండు. పౌలు నేను మీ దగ్గరికి రాడ్తో రావాలని అని అడిగాడు. ఎక్కడున్నది ఇది? యెరూషలేం గుమ్మంలలో 12 గుమ్మంలలో ఒక గుమ్మము. అది మిలిటరీ రూల్కి సంబంధించింది. హార్స్ గేట్, మిలిటరీ శిక్షణ ఇక్కడ ఉంది. డిసిప్లిన్ లేనిది డిసైపుల్ లేడు. యేసు ప్రభు శిష్యులే క్రైస్తవులు అని పిలువబడ్డారు. మరి శిష్యులు ఎలాగవుతారు? డిసిప్లిన్ లేనిది. దేర్ ఈస్ డిసిప్లిన్ ఇన్ ద చర్చ్, దేర్ ఈస్ కరెక్షన్ ఇన్ ద చర్చ్. లార్డ్, డు నాట్ క్యాస్ట్ మీ అవే విత్ యువర్ యాంగర్, కరెక్ట్ మీ, బట్ డు నాట్ క్యాస్ట్ మీ అవుట్ విత్ యాంగర్. ఎందుకంటే దావీదుకు కూడా కోపం. ఆయన పరిశుద్ధమైన దేవదూతల్ని తప్పుపట్టేటువంటి దేవుడు. యేసుక్రీస్తు జీవితంలో దేవుని ఉగ్రతను మనం చూస్తున్నాం. సిలువ మోసినప్పుడు దేవుని ఉగ్రత ఆయన మీద పూర్తిగా కుమ్మరింపబడింది. యూ కెన్ సీ ది యాంగర్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ by punishing Jesus for our sakes. So remember this. దేవుని కోపంకి భయపడకపోతే మనం దేవుని పిల్లలం కాదు. ఏం కాదు అనేవాడు దేవుని పిల్లలు గారు. భయపడాలి, భయపడాలి, భయపడాలి. ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. వెన్ యూ లూజ్ ఇట్, యూ హ్యావ్ లాస్ట్ విజ్డమ్, యూ హ్యావ్ లాస్ట్ యువర్ కనెక్షన్ టు గాడ్. భయం ఉండాలి, భయం ఉండాలి. ఫియర్ ఆఫ్ గాడ్. ప్రకటన గ్రంథములో దూత ఎగురుకుంటూ సువార్త ప్రకటిస్తున్నది. ఏం సువార్త తెలుసా అండి?
దేవునికి భయపడి ఆయనకు మహిమనివ్వండి. ఇదే సువార్త, నిత్యమైన సువార్త అని చెప్పబడింది. ఎవర్ లాస్టింగ్ గాస్పల్. వాట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ గాస్పల్? ఫియర్ గాడ్ అండ్ గివ్ హిమ్ ద గ్లోరీ. బ్యాప్టిజం గురించి చెప్తలేడు అక్కడ, విశ్వాసం గురించి ప్రకటించలేదు అక్కడ, మారు మనసు గురించి కూడా చెప్పలేదు అక్కడ. ఫియర్ గాడ్ అండ్ గివ్ హిమ్ గ్లోరీ, ఇందులో అన్నీ ఉన్నాయి. భయపడితే అన్నీ చేస్తాం వాక్యానుసారంగా. ప్రకటన గ్రంథం, ప్రసంగి గ్రంథం చివరి వచనాల్లో ఏమనుందంటే, మానవ కోటికి విధింపబడినటువంటిది ఇదే అంట. ఏంది? దిస్ ఇస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్, ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను నెరవేర్చండి. భయం ఉందా నీకు? భయం ఉందా? లేదు. ఇష్టమైతే వస్తాం, లేతే లేదు. భయం ఉండాలి. దేవుని వాక్యం అంటే భయం ఉండాలి. దావీదు భయపడ్డాడు దేవునికి. నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఎందుకు? ఎల్లప్పుడూ దేవుని వెతికిన వ్యక్తిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను. నా యుద్ధకు వచ్చిన వారంటే తండ్రి ఎవరిని నా యుద్ధకు నడిపించునో వారందరూ నా యుద్ధకు వస్తారు, అందులో ఎవరిని త్రోసివేయడు. అర్థమైందండి? యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళని అస్సలు ఒక మాట్లాడుతూ, యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి వారిని యేసయ్య త్రోసివేస్తాడా? త్రోసివేయడా? చెప్పండి. ఎవరిని త్రోసివేయడా? అక్రమం చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అని అనేది యేసయ్యనే. మందిరానికి వచ్చినటువంటి వారిని కొరడా తీసుకొని తరిమి కొట్టికి వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళి అని చెప్పింది యేసయ్యనే. తన దగ్గరకు వచ్చినటువంటి ధనవంతుడైనటువంటి వ్యక్తి దుఃఖంతో వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడింది యేసయ్యనే. వచ్చిన వాడిని ఎలగొట్టిండు. బోధ కూడా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని వచ్చిండు. చాలా ఆయనను ప్రేమించాడు యేసయ్య. కానీ ఏం చేయాలా అంటే, ఇవి చేయంటే అవన్నీ నేను చేసిన, ఇంకేం చేయాలా అంటే ఇది చేయని చెప్పాడు. వెళ్ళిపోయిండ్రు. అదే నువ్వు నేను అక్కడ ఉంటే, అరే మనం ఎంత ప్రేయర్ చేస్తుంటే ఒక్కళ్ళు వచ్చిర్రు, వాళ్ళని కూడా ఎలగొట్టేసినావు నువ్వు, మన చర్చ్ ఎట్లా గ్రో అవుతుంది ఇట్లా నువ్వు వెళ్ళగొడుతుంటే అని అంటాం మనం. మొత్తం ఆస్తి అంతా అమ్మేసి ఇచ్చి నన్ను వెంబడించాను అన్నాడు. ఇంత టూ మచ్ ఇది. అన్నీ వదిలేయాలనా? అమ్మ, ఎవరన్నా మీ దగ్గర 4 బంగ్లాలు ఉన్నాయి, ఒక ఫ్యాక్టరీ ఉన్నది, ఒక బిజినెస్ ఉన్నది, అన్ని చర్చికి ఇచ్చేసేసి మీరు దేవుని సేవలో ఉండిపోండి, ఏమీ లేకుండా ఉండండి అంటే ఎంతమంది ఇక్కడ సంతోషంగా ఉంటారు? అమ్మ, పోనీ 4-5 ఇల్లు వదిలేయండి, మీకు ఉన్నది వదిలేసేయండి అంటే ఎంతమంది మీ ఇల్లు ఇచ్చేసి మీ సమస్తం ఇచ్చేసి వచ్చేవాళ్ళు చేయెత్తండి. ఎవరు ఉన్నారో చేయెత్తండి. నేను ఇచ్చేస్తాను నా ఇల్లు, నా సమస్తం నేను ఇచ్చేస్తా, ఎస్ఐని వెంబడిస్తా. ఒక్కళ్ళన్నా ఉన్నారా చూస్తా, చేయెత్తండి. ఒక్కరు లేరు. మనం ఏమంటాం? యేసయ్యనే నా సమస్తం, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య, చిరకాలము నేను యెహోవా మందిరంలో ఉంటాను. నో వన్ లవ్స్ గాడ్ సో మచ్ దట్ దే విల్ గివ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. దేవుని నుండి పొందుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చాం మనం, దేవునికి ఇవ్వడానికా? పాట పాడమంటే పాడతా, ఏముంది పాట పాడడంలా? దేవునికి ఏమి ఇయ్యను నేను, అంతలా ఇయ్యలేదు. నేను నా ప్రాణం ఇచ్చేసేస్తా, ఆస్తి ఇచ్చేసేస్తా, అన్నీ వదిలేసేసి వెంబడించంటే నేను వెంబడిస్తా. దావీదు అలాంటి వ్యక్తి. దేవుడు ఆయన రాజుగా చేశాడు కాబట్టి రాజుగా ఉన్నాడు, కానీ ఆయన మనసు ఎప్పుడు దేవుని మందిరంలో ఉండాలని. అందుగురించి నిత్యము ఆయన సంతానము దేవుని సింహాసనం మీద కూర్చొని ఉంటుందని వాగ్దానం చేసి దేవుడు నిలబెట్టుకున్నాడు. యేసుక్రీస్తు దావీదు కుమారుడని పిలువబడుతున్నాడు. దట్ ఈజ్ వాట్ ఈస్. సో ఇక్కడ తల్లిదండ్రులు విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధించుము. లైట్ అంటే ఏంటిది? బోధించడం, గైడెన్స్, టీచింగ్, ఇల్యూమినేటింగ్, ఎడ్యుకేటింగ్ సమ్వన్. లైట్. యెహోవా నీ మార్గము నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. ఈ కొండ దిగాలంటే ఇట్లా ఎక్కుతుంటే ఒక దగ్గర జారి కింద పడిపోతాం. అట్లెళ్ళకు, ఇటు పోయి ఇట్లా టర్న్గా ఇక్కడ ఇట్లా పట్టుకుంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ గ్రిప్ ఉన్నది. ఎక్కినటువంటి వారికి తెలుస్తుంది. ఇద్దరు బయటకు వెళ్ళిపోండి అమ్మా, ఇద్దరికిద్దరు.
చర్చికి నిద్రపోవడానికి వచ్చినటువంటి ఇద్దరు వెళ్ళిపోండి బయటికి. మీరు ఉట్టి నిద్రపోవడానికి వస్తారా చర్చికి? మంచి నిద్రపోతారు, ఏం తెలియదు, వాక్యం ఏం వినరు. అడిగితే ఫస్ట్ టాపిక్ ఏం చెప్పిండు, అందులో ఒక పాయింట్ ఏంది గుర్తుపెట్టుకుంటారు, దీని గురించి మాట్లాడుతున్నావు అని అనేస్తారు. దేవుని మందిరం గురించి మాట్లాడుతున్నావు పాస్టర్. తెలివి వాడుతున్నారా దేవుని దగ్గర నిద్రపోయి? యెహోవాని ఎలాగ వెలుగుగా చేసుకుంటామండి మనం? యెహోవా నా వెలుగు ఎలాగ అవుతాడు? ఇంత విన్నాం కదా. ఇప్పుడు నేను అలాగ దావీదులాగా బ్రతకాలనుంది. ఐ వాంట్ గాడ్ టు బీ మై లైట్. గాడ్ టు బీ మై లైట్. ఇప్పుడు ఆలోచించండి, ఈ రూమ్లో అన్ని లైట్లు ఉన్నాయి. ఈ లైట్ ఆన్ చేయి, అవన్నీ బంద్ చేసి అని అంటాం కదా, అర్థమైందా? అవన్నీ బంద్ చేసి ఇది ఆన్ చేసి, ఈ లైట్ ఆన్ చేయి, అవన్నీ అవసరం లేదు, దాంతో నాకేం వస్తలేదు, ఇది ఆన్ చేయ అంట. నీ లైఫ్లో ఉన్న లైట్లు అన్నీ ఆఫ్ చేసి ఒట్టి ఒక్క లైట్ ఉండాలి. వేరే దాని మీద ఆధారపడడం మానేసి దేవుని మీద ఆధారపడాలి. వేరే వాటి దగ్గరికి పరిగెత్తడం మానేసి దేవుని దగ్గరికి రావాలి. ఆ మాటలు వినడం మానేసి ఈ మాటలు వినాలి. అక్కడ టైం స్పెండ్ చేయడం మానేసి ఇక్కడ టైం స్పెండ్ చేయాలి. దేవుడు అనుమతిస్తేనే ఏదైనా చేయాలి. దేవుడు నన్ను ఉద్యోగం చేయమంటున్నాడా? ఉద్యోగం చేస్తా. దేవుడు నన్ను ఉద్యోగం చేయవద్దు అంటున్నాడా? నేను చెయ్య. దేవుడు నన్ను తినమంటున్నా? నేను తింటా. దేవుడు నన్ను ఉపాసించమన్నాడా? నేను ఉపాసిస్తా. దేవుడు టైం ఉన్నది, ఇల్లు కట్టుకుంటున్నాడా? ఇల్లు కట్టుకుంటా. ఎంత అడిగినా కూడా దేవుడు నాకు అది ఫుల్ఫిల్ చేస్తాడా? అది చిత్తం కాదేమో. వాళ్ళు ఇల్లు కట్టుకురు, నేను ఎందుకు కట్టుకో? దేవుడిని ప్రభువా కాదా? ఆయనను కట్టుకోమన్నాడు, నేను కట్టుకోవద్దని అన్నాడు. అధికారం ఉందా ఆయనకు? ఉన్నది, 100% ఉన్నది. దేవుడు నేను ఒకవేళ తన మహిమార్థమై దీనస్థితిలో పెడితే దేవుడు అక్కడ తీర్పు దినంన నిన్ను ఆశీర్వదించాడా? ఆశీర్వదిస్తాడు. God has every right to say, no, you don't do this. వద్దు, నువ్వు చేయకు. ఇమాన్యుయల్ కీబోర్డ్ వాయించాలా? మహేష్ డ్రమ్స్ వాయించాలా? ఎందుకు నేను కీబోర్డ్ వాయిస్తానంటే? వాళ్ళనేమో కీబోర్డ్ వాయించమని అన్నావు దేవా, నన్నేమో కూర్చొని ఇట్లా చేతులైతే ఆరాధించమని అంటున్నావు. ఒకళ్ళు ఒక పని చేయాలా, ఇంకొకరు ఇంకా పని చేయాలి, అంతే కదా. ఒకళ్ళు ల్యాప్టాప్ అక్కడిది చూడాలా, ఈ ల్యాప్టాప్ నేను ఆపరేట్ చేయాలా. ఒకళ్ళు కంజర కొట్టొచ్చు, ఒకళ్ళు బేస్ గిటార్ కొట్టొచ్చు, ఒకళ్ళు డ్రమ్స్ కొట్టొచ్చు, ఒకళ్ళు చందా పట్టవచ్చు, ఒకళ్ళు కమ్యూనియన్ తీయొచ్చు, ఒకళ్ళు ప్లేట్స్ కడుగుతుండొచ్చు, ఒకళ్ళు వడ్డిస్తుండొచ్చు, ఒకళ్ళు ప్రేయర్ విషయంలో పట్టించుకుంటుండొచ్చు, ఒకళ్ళు డ్యాన్స్ విషయంలో వాడబడుతుండొచ్చు. డ్యాన్స్ అంటే ఇంపార్టెంట్ కాదు, కానీ చిన్నపిల్లలకు అట్లనే అర్థమవుతుంది కాబట్టి ఆ అర్థం చేయించే దాంట్లో దేవుడు వాడుకుంటున్నాడు. పరలోకంలో బెస్ట్ డాన్సర్ అవార్డులు రావు. ఈ డాన్స్ వెరీ వెల్ అని దేవుడు పిలిచి ఫస్ట్ ప్రైజ్ అందరికి చప్పట్లు కొట్టండి అని, ఫస్ట్ బెస్ట్ సింగర్ అని ఎవరు అలాగా రివార్డులు ఉండే. దేవుని సేవకి ఎలాగ పనికొచ్చాము, దేవుని సేవలు ఎలా వాడబడ్డాము, అది ఇంపార్టెంట్. సింగింగ్, మ్యూజిక్ దీని కాదు. somehow we conveyed the message, we communicated so that they could understand, they could relate to it, they could feel it. వాళ్ళ హృదయంలో ముద్రింపబడేటట్టుగా ఎలాగ చెప్తే అర్థమవుతుంది, దాన్ని మనం మంచిగా కన్వే చేసాం. కరెంట్ ఆఫ్ అయ్యి కీబోర్డ్ వాయించకపోతే ఆరాధించలేమా? నేను కీబోర్డ్ వాయించలేదు, ఏం నచ్చలేదు నాకు ఇవాళ ఆరాధన, ఎంత ప్రిపేర్ అయినా. నువ్వు ప్రిపేర్ అయినా చూపించుకోవాలని పర్ఫార్మెన్స్ కోసం పోయి అది చేయలేదని డిసప్పాయింట్ అయితే కాదు. సేమ్ వే మన జీవితంలో దేవుడు ఒకళ్ళు ఇది చేయాలా, ఒకళ్ళు ఇది చేయాలని అన్నాడు. ఒకళ్ళు రైతులాగా పని చేయాలి, ఒకళ్ళు బిజినెస్ చేయాలా, ఒకళ్ళు అది చేయాలా. లెట్ గాడ్ బి గాడ్. నేను ఎంత హ్యాండిల్ చేయగలుగుతా? నాకు ఒక 10,000 ఎక్కువ వచ్చేస్తే నేను ఏమైపోతానో, ఘోర పాపినైపోతానేమో, నా పిల్లలు డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారేమో, దుర్మార్గులు అయిపోతారేమో, అసహ్యమైన కార్యాలు జరుగుతాయేమో, ఆ డబ్బుల గురించి గొడవలు అయ్యి మర్డర్ దాకా పోతుందేమో, ఎవరికి తెలుసు? నాకు తెలియదు. వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్. బిజీగా అయిపోయి నేను చర్చికి రానేమో.
కళ్ళు నెత్తికెక్కుతాయేమో, దేవుడికి తెలుసు. లెట్ గాడ్ బీ గాడ్. మనకు అవసరమైనది ఒక్కటే, దేవుని సన్నిధిలో నాకు నేర్పించు దేవా, ఏం చేయాలో నాకు నేర్పించు. ఎండింగ్ మనం చూసుకుంటామండి, అయిపోయింది ఇక్కడ. టీచ్ మీ యువర్ వే అండ్ లీడ్ మీ ఇన్ ద స్ట్రైట్ పాత్ బికాస్ ఆఫ్ మై అప్రెసర్. డూ నాట్ టర్న్ మీ ఓవర్ టు ద డిజైర్ ఆఫ్ మై ఎనిమీస్. నా శత్రువుల ఆశకు నన్ను వదిలిపెట్టకు. నన్ను భయంకరంగా నా మీద తప్పుడు సాక్షులు లేచి నా మీద నింద మోపుతున్నారు. చదువుతానండి. అబద్ధ సాక్షులు క్రూరత్వము వెళ్ళగ్రక్కుచు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగించకుము అని మొరపెట్టి, ఐ విల్ రిమైన్ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ దట్ ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఈరోజు నా పరిస్థితి ఇలాగున్నది. ఈరోజు నేను కష్టాల్లో కన్నీటిలో ఉన్నాను. ఈరోజు నేను ఈ బాధలను అనుభవిస్తున్నాను. కానీ నేను త్వరలో దేవుని మంచితనమును నేను చూస్తాను, దేవుని కృపను అనుభవిస్తాను, విడుదలను అనుభవిస్తాను, విశ్రాంతిని అనుభవిస్తాను. నాకు ఈ నిరీక్షణ ఉన్నది. ఒకరోజు ఇలా ఉంటాను అని చెప్పి ఇక్కడ నేను బ్రతుకుతున్నాను. మనం పాడబడతాం కదా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్ను బ్రతికించుచున్నది. ఈ కష్టాల్లో, ఈ బాధల్లో ఒకరోజు నేను యేసయ్యతో నిరంతరం ఉంటాననే ఆశ నన్ను ఇక్కడ బ్రతికించుచున్నది. నేను బ్రతికించుచున్నది. నీతో ఎల్లప్పుడూ నేను బ్రతుకుతాను దేవా అనే ఆ నిరీక్షణ నన్ను ఈ కష్టాల్లో కూడా బ్రతికిస్తున్నది. I remain confident of this. I will see the goodness of the Lord in the land of the living. Wait for the Lord. సోదరులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకై వేచి ఉండండి. అయ్యో టైం అయిపోతుంది. దేవునికి తెలుసు, దేవుడికి తెలుసు ఏ టైంకి సాయం చేయాలి, చెయ్యొద్దా, దేవుడికి తెలుసు. అయిపోయింది, చచ్చిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చేసి లేపిండు. వచ్చేయాలా అయితే చచ్చిపోతాడేమో, చాలా వీక్ అయిపోతుండు, యేసయ్యా చాలా వీక్ అవుతున్నాడు, వచ్చి రక్షించు, వచ్చి స్వస్థపరచు, ఆ కృంగి ఉన్న స్థితి నుండి లేవనెత్తు. అయ్యో అయిపోతున్నాడు, రావా యేసయ్యా అని మొరపెట్టుకుంటూ అయిపోయింది, చచ్చిపోయాడు. అయిపోయింది, అంత అయిపోయింది. ఎంత ప్రేయర్ చేసినాం, ఎన్నిసార్లు ఆయనకు ఎంత మంచి ఆతిథ్యం ఇచ్చాం, ఆయనను వెంబడించాం, ఆయనను ప్రేమించాం, కానీ అవసరమైన టైంకైనా లేకుండే చచ్చిపోయాడు. గాడ్ నోస్ వెన్ టు కమ్ అండ్ వర్క్. అక్కడ పని చేయాలన్నా లేదా ఆయన నిర్ణయించండి. ఒకవేళ పని చేయాలంటే ఎలాగ పని చేయాలో ఆయన నిర్ణయిస్తాడు, ఎప్పుడు చేయాలో కూడా ఆయన నిర్ణయిస్తాడు. వద్దనడానికి కూడా అధికారం ఉన్నది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడారు. ఒకవేళ వాళ్ళు కాలి చచ్చిపోతే కూడా దేవుడే. అదే అన్నారు వాళ్ళు, దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు. కాపాడకపోయినా నీ ప్రతిమకు మాత్రం మేము మొక్కము. కాపాడకపోయినా ఆయనే దేవుడు, కాపాడకపోయినా దీవించకపోయినా ఆయనే దేవుడు, కన్నీటిని తుడవకపోయినా ఆయనే దేవుడు, స్వస్థపరచకపోయినా ఆయననే దేవుడు, ఏమి చేయకపోయినా ఆయననే దేవుడు. ఆయన చేయకపోని కాలిపోయినా పర్వాలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. లేపలేదు పిల్లలను, లేపలేదు. యెహోవా ఆయనకు తర్వాత పిల్లలు ఇచ్చాడు. అంటే టక్కుమని 7 ఇట్లా ప్రత్యక్షమైనరా. మరలా యోబు పోయి పిల్లలను కన్నాడు. 1 సంవత్సరం ఒకరు పుట్టారు, ఇంకో 2 సంవత్సరాలకు ఒకరు పుట్టారు, తర్వాత 1 సంవత్సరానికి ఒకరు పుట్టారు. అలాగా ఒక 10 సంవత్సరాల్లో ఆయనకు పుట్టారు. ఆ వృద్ధాపంలో కష్టాలన్నీ తొలగిపోయినాయి. సడన్గా స్వస్థపరిచాడు, సడన్గా ఒక బిల్డింగ్ అపియర్ అయింది, సడన్గా పిల్లలు అపియర్ అయినారు. అట్లా కాదు కదా. యోబు కథ అట్లనే చదువుతాం మనం. సడన్గా 7 పుట్టిర్రా ఒకటే రోజు, లేదా 7 ఇట్లా యవనస్తులైనటువంటి వారి పిల్లలు సడన్గా నెక్స్ట్ డే చూస్తే అందరు కలిసి టేబుల్ మీద ఉన్నారు, ఆటోమేటిక్గా వచ్చేసిర్రా? కాదండి, టైం పట్టింది. కథ చేసినప్పుడు మనం అట్లా అనుకుంటూ ఉండవచ్చు, అది తప్పు. అపియర్ కాలేదు, పిల్లలు పుట్టిండ్రు. తర్వాత దేవుడు ఇచ్చిండు ఆయనకు. ఆ పిల్లలు చచ్చిపోయినరు.
ఎంతమంది ఇక్కడ 4 పిల్లలు ఒక కొడుకు చచ్చిపోయినాక మళ్ళీ ఇంకో కొడుకు పుడితే పోతే పోనీలే, ఆయన చచ్చిపోయిండు ఇంకోటి పుట్టిండు కదా అని అంటారా? ఏడ్చుకుంటూ ఉంటారు జీవితం అంతా. ఎంత అందంగా ఉండే అమ్మాడు, చాలా బాగుండే ఇది అని జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది తల్లి. 7 పిల్లలు పోయినది బాధ ఎప్పటికి పోదు. కానీ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని చెప్పేసి ఆయనను ఆరాధించాడు. బ్రతికించలే, వారిని బ్రతికించలే దేవుడు. వారు పాపం చేసి వారు పాపంలో చచ్చిపోయినరు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనేను. యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. లెట్ గాడ్ బీ గాడ్, లెట్ గాడ్ డూ ఎనీథింగ్. కాపాడని కాపాడకపోని, స్వస్థపరచని స్వస్థపరచకపోని, దీవించని దీవించకపోని, ఉన్నత స్థితికి నడిపించని గుడిసెలోనే ఉండనిచ్చని, ఎట్లయినా ఆయన దేవుడు. నన్ను పాపిని నన్ను రక్షించాడు. నేను నరకానికి వెళ్ళవలసిన వ్యక్తిని పరలోకానికి నడిపిస్తున్నాడు. చాలదా ఇది? దేవుడు దిగి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టాడు. చాలదా ఇది? ఆయన చేసిన మేళ్ళు చాలయా? ఇంకా చేస్తేనే దేవుడా? దేవా ఇన్ని చేసినావు, ఇది ఇస్తేనే నువ్వు దేవుడవు. అది అయిపోయినాక అది చేసినావు, ఇది ఇస్తేనే నువ్వు దేవుడవు. దేవా అది చేసినావు, ఇది ఇస్తేనే నువ్వు దేవుడవు. ఏంది ఇది? ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి నీకు దేవుడు? ఇది కొనిస్తేనే నువ్వు నాకు మమ్మీ డాడీ, ఇది చేస్తేనే నువ్వు ఆ షూస్ కొనియాలా, లేకపోతే మమ్మీ డాడీ కాదు. నన్ను ఈ కోర్సులో జాయిన్ చేయాలా, లేకపోతే నువ్వు మమ్మీ డాడీ కాదు. నాకు ఈ మోటార్ సైకిల్ కొనియాలా, లేకపోతే మమ్మీ డాడీ కాదు. నాకు గోల్డ్ చైన్ కావాలా, లేకపోతే మమ్మీ డాడీ కాదు. నాకు మంచి సౌండ్ సిస్టమ్ కావాలా, లేకపోతే మమ్మీ డాడీ కాదు. నాకు మంచి గ్లాసెస్ కావాలా, లేకపోతే మమ్మీ డాడీ కాదు. కాదరా పోరా అని నిలగొట్టేయాలి అటువంటి. ఎందుకు చేయాలా? నిన్ను కన్నం పెద్దగా చేసినాము, నీకు తిండి పెడుతున్నాము, నీకు ఇంట్లో పెట్టాము, చూసుకుంటున్నాం. చాలదా? నీ కాళ్ళ మీద నువ్వు నిలవబడు అంటారు తల్లిదండ్రులు. దేవుడే నిన్ను ప్రాణాన్ని రక్షించాడు, నీ ఆత్మను రక్షించాడు, ఇంకా పోషిస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి నీ అవసరతలు చెప్పు. దేవా నాకు ఇది కావాలి, ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. కానీ ఒక్కటి మాత్రం 100% కావాలి. దేవా నీవు నాతో ఉండాలి, ఇది మాత్రము తీర్చక ఉండకు. ఇది నాకు తీరాలి. ఈ ప్రార్థనకు మనవి నువ్వు తీర్చి తీరాలి. కంపల్సరీ ఇవ్వాలి. నాకు ఆహారం ఇస్తావా నీ ఇష్టం, ధనం ఇస్తావా నీ ఇష్టం, నాకు కావాలి దేవా ఇవ్వమని అడుగుతున్నాను. కనికరించు ప్లీజ్, నా అవసరతలు తీర్చు. లేదు వద్దన్నావా పోనీ, కానీ ఒక్కటి మాత్రం 100% కావాలి, నీవు నాకు కావాలి. బీ మై గాడ్ లార్డ్, నా ప్రభువుగా ఉండు, నన్ను విడిచిపెట్టకు, నన్ను తోలివేయకు. ఎవరు వదిలినా కానీ తట్టుకోగలుగుతా. నా కన్న తల్లిదండ్రులు వదిలినా తట్టుకోగలుగుతా, నా భార్య పిల్లలు వదిలినా తట్టుకోగలుగుతా. నీవు మాత్రం నాకు కావాలి, నీవు నా దేవుడవై ఉండాలి. నాకు జయం లేకపోయినా పర్వాలే, సమాధానం లేకపోయినా పర్వాలే, నీవు ఉంటే నీవేనా సమాధానం, నీవేనా వెలుగు, నీవేనా రక్షణ. ఇలాగ నువ్వు ఉన్నావా నీకు సహాయం వస్తుంది. కరెక్ట్ టైంకి దేవుడు చేయవలసింది చేస్తాడు, నిన్ను భద్రంగా ఉంచుతాడు. చేయకపోయినా ఆయననే నా దేవుడు అని అటువంటి మనసుతో నీవు ఉంటే దేవుడు కాదు. అందరు కళ్ళు మూసుకుంటామండి, కళ్ళు మూసుకుంటాం. దేవుని వైపు చూడు సోదరుడా. దేవుని చేతిలో ఏమున్నదో అని కాదు, నా దేవుడు కావాలి నాకు. దేవుడు ఇచ్చే బహుమానాలు నాకు అవసరమే, కానీ దేవుడు కావాలి నాకు. ఆయన నా దేవుడు. కడుపు నిండా తిండి పెడితేనే తండ్రి కాదు. కన్న తండ్రి, కన్నవాడు తండ్రి అంతే. ఏమి చేసినా కానీ చచ్చిపోయినా, కానీ జీవితంలోకి వెళ్ళిపోయినా ఆయన తండ్రే. అది మారదు, అది వాస్తవం అది. కానీ దేవుడైతే మనల్ని అలాగ విడిచిపెట్టలేదు. మనం వెతికి రక్షించిన దేవుడు, పరలోక రాజ్య వారసులుగా చేసుకున్న దేవుడు. సోదరుడా, నీ జీవితంలో ఏది తీరకపోయినా దేవా నీవు నాకు కావాలని ఇదే నీ ముఖ్య కోరికగా ఉంటే ఆయన రాజ్యం, ఆయన నీతి, ఆయన ఏదేదో అంటున్నాడో అన్నీ ఆయన చెప్పాడు తినాలి. నీవు చెప్పు దేవా, నీ ఆజ్ఞలన్నీ లోబడతా, నువ్వు చెప్పిందల్లా చేస్తా, నువ్వు పంపిన స్థలానికి వెళ్తా, నువ్వు ఉంచిన స్థితిలో ఉంటా. నువ్వు నిలవబడమంటే నిలవబడతా, కూర్చోమంటే కూర్చుంటా, ఏమి చేయమంటావు, కష్టపడమంటే కష్టపడతా, సుఖపడమంటే సుఖపడతా.
ఉండుమంటే ఉంటా, పొమ్మంటే పోతా, నువ్వు ఏది చెప్తా అది వింటా అన్నప్పుడే నీ దేవుడు ఆయన. దావీదు వలె ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలని ఆయనతో సమయం గడుపుతున్నావా? ఆయనను ప్రేమిస్తున్నావా? దేవుడు నేను అడుగుతున్నాడు ఈరోజు. అందరం ప్రార్థనలో ఉంటామండి. ప్రార్థనలో ఉంటాం. మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించు. ఆన్లైన్లో చూస్తున్న వారు, ఇక్కడ ఇన్ పర్సన్ ఉన్న వారందరి జీవితంలో నీ కార్యం జరిగించు. మా జీవితంలో ఒక్క వరం అడిగితే నిన్నే మేము కోరుకునే కృపను మాకు అనుగ్రహించు రాజా. నీవే మా వెలుగు, నీవే మా రక్షణ, నీవే మా ఆశ్రయదుర్గం. ఏ భయానికి, ఏ బాధకు, ఏ అవసరతకు, ఏ సంతోషానికి, ఏ కోపానికి మేము లోనై నిన్ను మర్చిపోకుండా కృపా సాయం అనుగ్రహించు రాజా. ఏ పరిస్థితిలోనైనా నీలో ఉండుటకు, ఇంకా నీకు దగ్గర ఉంటకు కృపా సాయం అనుగ్రహించమని వేడుకుంటూ మా సంఘంను ఆ విధంగా తీర్చిదిద్దుమని దేవా, నీకు మహిమకరంగా ఉండే కృపను అనుగ్రహించమని నీ పాదాల యొద్ద మా జీవితాలను సమర్పిస్తూ మా ప్రియుడును రక్షకుడు త్వరలో రారాజుగా రానైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.